ఆ టైటిల్ని అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి బీసీలంతా ఈ 42% రిజర్వేషన్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో సబ్బండ బీసీ వర్గాలు మొత్తం ఏకమవుతా ఉన్నాయి. సో ఏకమవుతుంటే కాంగ్రెస్ పార్టీ మనందరూ తెలిసిందే బీసీలకు ఈ 42% రిజర్వేషన్ ఇవ్వలేదు. సో ఇవ్వకుండా ఒక దొంగని మన మీదకి వదిలేది, ఆ దొంగ ఇంట్లో దొంగను ఈశ్వరుడు వట్లే అంటూ ఒక కాంగ్రెస్ దొంగను ఇలా మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈయన పేరు తీన్మార్ మల్లన్న పటేల్. ఇక తీన్మార్ మల్లన్న పటేల్ ఇలా బీసీ సభ అంటాడు. ఇది రెడ్ల బానిస పెట్టిన సభ అని నేను చెప్తున్నా. కాంగ్రెస్ రెడ్ల యొక్క బానిస పెట్టిన సభ అని నేను చెప్పదలుచుకున్నది. సో ఈ సభని అట్లనే చూస్తా. మరి ముచ్చట ఏందనేది ఒకసారి చూడ్రి. కౌంటరు మరి ఎన్కౌంటర్ మహేష్ గాడ్సే చెలో భువనగిరి అని చెప్పిన. సో చెలో భువనగిరి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న పటేల్ గారు, ఆయన గారు మన ప్రియతమ ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల లేదంటే నిరుద్యోగుల లేదా టీచర్ల మేధావుల ఇంక ఎవరైతే వాళ్ళందరూ ఎమ్మెల్సీ మన తీన్మారు మల్లన్న పటేల్ గారు ఇలా సభ పెట్టారు భువనగిరిలో. ఆ సభ ఏంటంటే బీసీ సీఎం సభ. ఏం సభ? బీసీ సీఎం సభ. ఇప్పుడు మీరు నమ్మరు, సో అందుకే నేను చూపిస్తా. మరి బీసీ సీఎం అంటే మనందరికీ మల్లన్నది ఒక మంచి విషయం గుర్తుకొస్తుంటుంది నాకైతే. ఇక సభలో ఏం మాట్లాడిందని ఒక్క 2 నిమిషాలు గ్యాప్ ఇస్తా. సో మనందరికీ తెలిసినట్టుగా చింతపండు మల్లన్న పటేల్ లేదంటే తీన్మార్ మల్లన్న పటేల్, ఆయనకు ఒక వెబ్సైట్ ఉన్నది. ఇది ఆయన వెబ్సైటు, ఇది ఆయన పార్టీ వెబ్సైటు. ఈయన పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది. ఆ పార్టీ సిద్ధాంతం ఏందన్నది ఒకసారి మీరు ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. నేను చెప్తా వివరంగా మీకు ఒక్కొక్కటి. సో ఇది ఆయన వెబ్సైటు. ఆయనే దేవుడు అనమాట. ఇప్పుడు బీసీ అంటే ఆయన అంటే బీసీ అన్నట్టు నడుస్తుంది కథ. ఏదో రాదేమైనది మా సార్ ఈయన వాస్తవానికి వస్తాడా రాడా మరి నాకు తెలియదు. రావాలనేది కోరుకుంటున్నాను నేను కూడా. వస్తేనే కదా అన్ని విషయాలు బయటపడేది. సో ఇక్కడ ఒకటి పేపర్ కనిపిస్తుందా? ఈ పేపర్లో ఇంకో ఇది ఒకటి ఓపెన్ చేస్తా, ఏం వస్తుందో చూద్దాం మనం. మరి ఏదా ఇప్పుడు అలా పెట్టిన ఫోటో ఏది? ఫస్ట్ ఇగో ఇది ఆయన వెబ్సైట్లో పెట్టిన ఫోటో నేను చూపిస్తున్నా, వేరేది ఏం చూపిస్తలేను. ఇది ఆయన వెబ్సైట్లో ఫోటోనే. ఆయన వెబ్సైట్లో ఏం పెట్టిండు తీన్మార్ మల్లన్న పటేల్ గారు అంటే, ఈయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఒక పార్టీ పెట్టిన ఈయన. ఎవరు? తీన్మార్ మల్లన్న పటేల్ గారు. సో పటేల్ గారు ఏం చెప్పారంటే, అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే ఒక 3 నినాదాలు తీసుకొని పోతున్నాడు. ఇది వాస్తవానికి చిరంజీవులు సార్ తీసుకెళ్ళినాడు. ఈ సిద్ధాంతాన్ని ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. సో దొంగిలించే అలవాటు తీన్మార్ మల్లన్న పటేల్కు ఉన్నది. సో తీన్మార్ మల్లన్న పటేల్ గారు అధికారం, ఆత్మగౌరవం, వాటా సంగతి అలా సభలో మాట్లాడలే. ఇది భువనగిరి సభల. అది నేను మాట్లాడదలుచుకున్నా. అధికారం, ఆత్మగౌరవం, మరి వాటా, ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడదాం. ఇక మా పటేల్ గారు, మా నవీన్ పటేల్ గారు ఏం చెప్తుర్రు, ఏం కథ అనేది ఒకసారి ఆయన సభ ఓపెన్ చేస్తా. సభలో ఏం మాట్లాడినా ఒకసారి మీరు ఇక్కడ విన్నాక మాట్లాడుతుంది. ఇది ఆయనదే కదా. ఇక్కడ పెట్టిండ నో కాపీ రైట్ అని పెట్టిండు. ఏం రాసిండా? నో కాపీ రైట్ అని రాసిండు. ఒకవేళ తీన్మార్ మల్లన్న పటేల్ గారు ఇక కాపీ రైట్ వేస్తే మాత్రం పోతే ఒకటి పడుతుంది మనకు స్ట్రైక్. ఇంకా 3 ఉంటాయి, ఇంకో 2 ఆప్షన్ ఉంటాయి. పోతే పోనీరు అంటే ఆయన అంత పిరికి పొంద కదని అనుకుంటున్నా. ఎవరు? తీన్మార్ మల్లన్న పటేల్ గారు. ఇప్పుడు పటేల్ గారు మరి ఏం చెప్తున్నారు, ఏం కథ? ఈ సభలో ఆయన మాట్లాడిన కానించే పెడుతున్నా, నేను మిగతా అంతా పెడుతున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. వద్దులే, వద్దు వద్దు. గౌరవనీయులు సభాధ్యక్షులైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు గారికి, ఈ సభా నిర్వహణను తన భుజాల మీద కట్టుకున్నటువంటి మన
ఒక్క నిమిషం మీరు అబ్జర్వ్ చేస్తే సీఎం 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 అని మీకు వినిపించింది. సీఎం అని ఎవరిని అంటారో నేను చెప్తా. నేను చెప్పను, మా తిన్మార్ మల్లన్న పటేల్ ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ గారు, నేను కూడా ఆయనకు ఓడేసిన మా ఎమ్మెల్సీ గారు ఆయన. సో మా ఎమ్మెల్సీ గారు చెప్తారు. ఇప్పుడు సీఎం అని ఎందుకు అంటారు ఆ సభలు అంటే నేను చెప్తా. ఆ సభలో సీఎం అనే పదం మీకు వినిపించింది కదా, సో ఆ పదం వెనుకంగా ఆంతర్యం నేను చెప్తా. మార్నింగ్ మీకు చూపిద్దాం అనుకున్నా, చూపించలేకపోయినా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది సీఎం అనే పదానికి దాని వెనుకంగా ఆంతర్యం. ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, తెలంగాణ అప్కమింగ్ బీసీ సీఎం. అట్లాగా అది తప్పు పెట్టారు, నేను కట్టు పెడతా. ఏంది నేను కట్టు పెడతాను. ఇప్పుడు ఫస్ట్ నాకు తెలిసి ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఏపీలో చెప్తున్నా, చౌదరిలు, తర్వాత కమ్మలు, సారీ అంతేనంట, ఇదన్నా రెండు ఎక్కడైనా, కమ్మలు, వెలమలు, తర్వాత రెడ్లు. ఇప్పుడు మీకు ఇక్కడ తీన్మార్ మల్లన్న పటేల్, ఇది సీరియల్ మీకు సెట్ అయిందా? సీరియల్ మీకు అర్థం కావాలి, నేను చెప్పేది చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. అయితే బీసీ సీఎం అంటారు, అట్లా ఇది నేను చెప్పాను, పటేల్ సీఎం అని చెప్తా. ఏం చెప్తా అంటే పటేల్ సీఎం అని చెప్తా. ఇది వాస్తవంగా తీన్మార్ మల్లన్నకు ఒక్కనికే వర్తిస్తుంది. సో దయచేసి మా మున్నూరు కాపు బిడ్డలు అనేగా భావించకండి. మీ అందరి పైన నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అంటే సగం నిజం చెప్తున్నాడు మా తీన్మార్ మల్లన్న. సో నేను నిండా నిజం చెప్తున్నా, నిండా నిజం చెప్పే ప్రయత్నం చేస్తానికి వచ్చిన. ఇప్పుడు అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే దాని గురించే మాట్లాడతా అని చెప్పిన నేను. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ నినాదం, సిద్ధాంతం, వాళ్ళ పోరాటం గీదాని గురించే. ఏదాని గురించి? అధికారం, ఆత్మగౌరవం, వాటా. మరి కమ్మలు ఓ 10 కిలోల బియ్యం తింటారు అనుకుందాం, వెలమలు 5 కిలోల బియ్యం తింటారు అనుకుందాం, లేదంటే రెడ్లు 15 కిలోల బియ్యం తింటారు అనుకుందాం. మరి పటేళ్ళు ఎంత తింటారు? బస్తడి బియ్యం తింటారా? పటేళ్ళు బస్తడి బియ్యం తింటారా ఈ తెలంగాణలో? నాకు తెలిసి అయితే 20 కిలోల బియ్యం తింటారు. ఇది మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే 25 కిలోలు వేసుకోపోరా, అది 25 కిలోలు తింటారు పటేళ్ళు. అంటే మరి అధికారం, ఆత్మగౌరవం, వాటా ఎవడెంతో వాడికంత. ఒక ప్లేట్లో బియ్యం తీసుకుంటా, అయితే తీసుకురావు. ఇప్పుడు ఇక్కడ మా తీన్మార్ మల్లన్న పటేల్ ఒక ముచ్చట చెప్పిండు, పల్లెంలో బుగ పెడితే ఎవడెంతో వాడికంతా, తలకాయల నిండా బీసీలు ఎవరు, కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ అని చెప్పేసి వాళ్ళ గ్యారంటీ కార్డు ఉన్నది, అది నేను జర మిస్ అయినా, అది కూడా తీసుకొస్తా. సో కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే గొప్ప పార్టీ అని చెప్పేసి మనందరికీ గాయ ముచ్చట్లు చెప్పి, మరి పటేలు రెడ్లను తిడుతున్నాడు, ఓకే సంతోషం, ఎలమలను తిడుతుండు, ఓకే సంతోషం, కమ్మోలను తిడుతుండు, ఓకే సంతోషం. మరి నువ్వు పక్కన పటేలు తీసేసినవేమి? గ్యారంటీ కార్డు తీసుకోనరా. ఇగో ఇది మా తీన్మార్ మల్లన్న పటేలు ఆయన సిద్ధాంతం. ఇంకో ఇలా బియ్యం కూడా పట్టుకొచ్చిన. ఇప్పుడు ఎవడెంతో వాడికంత అనే సిద్ధాంతాన్ని నేను చాలా క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ. అయితే పటేలు దొంగ లెక్క చెప్తున్నాడు, సగం లెక్క చెప్తుండు. మా బెల్లి లలితక్క, మా యాదవ్ బిడ్డ పేరు చెప్పి మాట్లాడిండు, మా సాంబశివుని పేరు చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇంకా మిగతా ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాబూజీ పేరు చెప్పి కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో నేను ఆ అర్హత ఉన్న వాళ్ళు మాట్లాడితే నేను బాధపడపోతున్నాను. నేను కూడా ఒక యాదవ్ బిడ్డనే. మరి నేను ఇలా క్వశ్చన్లు అడుగుతున్నా, మా బెల్లి లలితక్క ఫోటో పెట్టి ఆమెది ఒక ఏఐ వీడియో క్రియేట్ చేసుకొచ్చి ఇలా మా బీసీలను మోసం చేయాలని చూస్తున్న తీన్మార్ మల్లన్న పటేల్ని అడుగుతున్నా, లేదు మా సాంబశివుడి ఫోటో పెట్టి ఏఐది ఒక వీడియో తీసుకొచ్చి మా యాదవులను మోసం చేస్తున్నా, లేదంటే మా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నా తీన్మార్ మల్లన్న పటేల్ని ఒక ప్రశ్న అడదలుచుకున్నా. మా యాదవుల లెక్క నీకేమైనా గుర్తున్నదా? మా యాదవుల లెక్క నీకేమైనా గుర్తున్నదా? లేదు ముదిరాజుల గురించి మాట్లాడితే మా ముదిరాజుల లెక్క నీకు గుర్తున్నదా? మీ పటేళ్ల కంటే బీసీలలో ఈ యాదవులు తర్వాత
ముదిరాజులు, తర్వాత గౌడన్నలు, తర్వాత మునురు కాపులు, ఇది లెక్క. తర్వాత పద్మశాలులు, ఇది లెక్క. ఇది ముదిరాజులు వచ్చేసి నీ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ చెప్తున్నది 26 లక్షలు, 21 లక్షలు యాదవులు, 16 లక్షలు గౌడన్లు, 13 లక్షలు మునురు కాపులు, 11 లక్షలు పద్మశాలులు. ఇది ఛార్జ్ ఇచ్చిన లెక్క. మరి ఇక నువ్వెట్లా సీఎం అని పెట్టుకున్నావు? నీదెట్లా పార్టీ, నీదేకా సిద్ధాంతము? షెట్టు పేరు చెప్పి కాయలు తెంపినట్టు మా బీసీల పేరు చెప్పి నువ్వు సీఎం అని వదిలించుకుంటా. ఒకప్పుడు కమ్మోలకు జై కొట్టాం, ఇలమోలకు జై కొట్టాం, రెడ్డిలకు జై కొట్టి ఇప్పుడు పటేళ్లకు జై కొట్టామని మమ్మల్ని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సో తీర్మానం మన పటేల్ని అడగదలుచుకున్నాం. ఇది నా యొక్క ప్రశ్న. ఇక మరి మా పటేల్ సారు ఏమేం చూపిస్తుండు, ఏం కథ అనేది ఇక ఒకసారి మా సార్ వీడియో మొత్తం అయినాక నేను మాట్లాడతాను. ఇక చూడరా, తన భుజాల మీద పెట్టుకున్నటువంటి మన బిడ్డ వడ్డ జానారావు గారికి, అలాగే నాతో పాటు ఈ పార్టీని కాపాడుతూ ఈ పార్టీని ప్రజాక్షేత్రంలో తీసుకుపోతున్నటువంటి రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన ఎంబీటీ పార్టీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి అమ్జదుల్లా ఖాన్ గారికి, అలాగే ఇప్పటిదాకా కర్యం చేసుకొని మాట్లాడింది కదా సారు, ఎవరో తెలుసా? పోలీసు వాళ్ళందరూ జాకీలు పెట్టి లేపుతాండి అందరినీ. మా ఒట జాన జాకీలు పెట్టి లేపిండు, వెనకంగా వెన్నుపోటు పొడిచేది మా జాన నాకు అర్థం తెలియదు. మా ఒట జాన తీసుకోవాలి మైకు, ఈడు పక్క పొండి నిలబడాలి, అంతేనా కాదా? మా ఒట జాన లెక్క ఎక్కువ. ఇప్పుడు మా బెల్లి లలితక్క ఫోటో పెట్టి మాట్లాడే ముందు మా ఒట జానతో మాట్లాడాలి, మా సాంబశివుడి ఫోటో పెట్టి మాట్లాడే ముందు మా ఒట జానతో మాట్లాడాలి. అదే సభలు ఉన్నాడు. లేదంటే జానన్న సీఎం గారు పెట్టాలి. ఎందుకంటే మన పార్టీ సిద్ధాంతం ఏంటది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతం ఇక్కడ రాసుకుంటాయా? అధికారం, ఆత్మగౌరవం, వాటా. నీ వాటానే అడుగుతున్నా. అధికారం ఇలా ముదిరాజులకి ఏమంటానా, యాదవులకి ఏమంటున్నా, గౌడన్లకి ఏమంటున్నా? నువ్వెట్లా మా పేరు చెప్పి నువ్వెట్లా గద్దెనెక్కాలని చూస్తున్నావు అంటున్నా. నీ సభ ఇది పటేల్ సభనా, తీర్మార్మల పటేల్ సభనా, లేదంటే మా బీసీల సభనా? రాజ్యాధికార సమర పేరు తీర్మార్మల పటేల్దా, బీసీలదా? వ్యక్తి పేరు, వ్యక్తి పూజ ఈ సభలో కనిపించింది నాకు. బీసీలను ఇక్కడ ఏకం చేసే సభ కనిపించలే. ఒక వ్యక్తిని జోకొచ్చేందుకు మనందరూ వాడేందుకు కనిపిస్తుంది. సో కేసీఆర్ ఏ స్ట్రాటజీ అయితే వాడిండో, రేవంత్ రెడ్డి ఏ స్ట్రాటజీ అయితే వాడిండో అదే స్ట్రాటజీ అలా తీర్మార్మల పటేల్ వాడుతున్నాడు. ఇక మా సారు చాలా పెద్ద ఎత్తుండు. నేను మెయిన్ పాయింట్లు వినిపిస్తాను. ఆయన పూర్ణచంద్రరావు సార్ ఇవాళ నిలబడకూడదు. అందరం కలవాలి, అందరం కలిసినాం. కానీ నేను ఏమంటారు ఆశ్చర్యపోయే విషయం చెప్తా. ఐక్యత, తీర్మార్మల్లన్న గారి నాయకత్వం వస్తుందా? తీర్మార్మల్లన్న గారి జై తెలంగాణ. ఇది సాంబశివుడు ఫోటో పెట్టాడు, మాట్లాడు. మన మారోతు వీరన్న అందుకోరకుతు పందుకో ఈ దొంగల తందుకో అని కుల సంఘాలన్నింటినీ ఒకటి చేసి అంబేద్కర్ ను, మావోయిజాన్ని ఒక్కటి చేసిన బిడ్డ మారోతు వీరన్న. ఇప్పుడు తీర్మార్మల పటేల్ గారు మావోయిస్టులను కానీ లేదంటే ఉద్యమకారులను కానీ ఆనాడు వెలమల చేతిలో, రెడ్ల చేతిలో బలి అయిపోయిన బిడ్డలను ఒక్కొక్కరిగా ముందర తీసుకొచ్చే ప్రయత్నం చేసి అందరూ మల్లన్నకే సపోర్ట్ అని వాళ్ళతోని ఓ డైలాగ్ చెప్పించిండే. ప్రతి ఒక్కరి వీడియో వెనకంగా మా తమ్ముడు మల్లన్నకు మీ మద్దతు ఇస్తున్నాం, మా తమ్ముడు మల్లన్నకు మీ మద్దతు ఇస్తున్నాం అని చెప్పించింది. ఎవరు చెప్పిరు ఈ మద్దతు? మరి తమ్ముడు మల్లన్న పటేల్కే మద్దతు ఇస్తారా? బీసీలలో యాదవులకు, ముదిరాజులకు, గౌడన్లకు మద్దతు ఇయ్యరా? ఏ మోసం అయితే వెలమలు చేసినట్టున్నావో, ఏ మోసం అయితే రెడ్లు చేసినట్టున్నావో, ఎవరైతే బస్తడు బియ్యం తినలేని వాళ్ళు రాజ్యాధికారం ఎక్కిరని చెప్పేసి గప్పాలు చెప్తున్నావో, మరి నువ్వు గదే లంగ పని చేస్తున్నావు కదా అని అడుగుతున్నా. నేను నువ్వు చేసే లంగా పని కూడా గదే కదా, దానికి ఎందుకు సమాధానం చెప్తలేవు అని అడుగుతున్నా. సగం నిజం ఎందుకు చెప్తున్నా అడుగుతున్నా. ఒక్కసారి వచ్చి మీకోసం మాట్లాడతా ఉంటాను. ఒకసారి మారో
మారోజు వీరన్న ఏం మాట్లాడుతుండో ఇదండి. పీడిత బతుకుల విముక్తి కోసం అడ్వి బాట పట్టిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీసీల బతుకులు మారుతాయనుకున్నా, కానీ మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత తీన్మార్ పటేల్కున్నదా? 100% లేదని చెప్తా. ఈ తీన్మార్ పటేలు ఏ పార్టీకి సంబంధించిన ఛానల్లో పనిచేసి కేసీఆర్ పైన దుమ్మెత్తి పోసిండో యావత్ తెలంగాణ మర్చిపోయిందా? బిఆర్ నాయుడు ఒక కమ్మ కులస్తుడు లేదా చౌదరి, ఆయన ఛానల్ TV5 ఛానల్లో పనిచేసుకుంటా కేసీఆర్ పైన దుమ్మెత్తి పోసిన దుర్మార్గుడు, లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి పైన తెలంగాణ రాష్ట్రం పైన దుమ్మెత్తి పోసిన దుర్మార్గుడు, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన దుర్మార్గుడు, కేసీఆర్ చేసిన ఆమర నిరాహార దీక్షను అవమానించిన దుర్మార్గుడు ఇదే తీర్మానం వల్ల కాదా? ఇలా మా రోజు వీరన్న ముఖం వేసి పాడంగానే పాటలు చెప్పంగానే తీర్మానం మంచోడు అయిపోతాడా? పాతదంతా కొత్తది అయిపోతుందా? చరిత్ర చెరిపి వేసేది కాదు మల్లన్న గారు, చరిత్ర చెరిపి వేసేది కాదు, అట్నే ఉంటుంది. ఇప్పుడు సాంబశివుడి గురించి మాట్లాడితే ఒక నిమిషం నేను అది కూడా చూపిస్తే ప్రయత్నం చేస్తా. సాంబశివుడి గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన సమర్థించినాడు. ఉన్నమాట చెప్తా, ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిండు. నువ్వేం చేసినావు? తెలంగాణ రాష్ట్ర పోరాటం కోసం పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన దుమ్మెత్తి పోసి బతికినావు. నువ్వు ఏ రకంగా పెట్టుకునే అర్హత ఉన్నది నీకు? ఫోటో, ఇంకొక ఫోటో చూపిస్తా, చెప్తా. బెల్లి లలితక్క ఫోటో పెట్టిండు. అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెక్క, అన్ని ఆర్టిఫిషియల్గా ఉండవు, నిజాలు నిగ్గుగా ఉంటాయి, నికార్సుగా ఉంటాయి నా లెక్క. ఎందుకంటే నేను కూడా ఒక యాదవ్ బిడ్డనే. నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. అసలు నువ్వు ఏ పార్టీ రాజకీయం చేసినావు? నువ్వు ఏ ఛానల్లో పనిచేసినావు? జై తెలంగాణ ఛానల్లో నువ్వు ఏడ పని చేసినావు చెప్పు? V6 తప్ప నువ్వు ఏడ పని చేసినావు? ఇవాళ బెల్లి లలితక్కను వీళ్ళు చంపిర్రు వాళ్ళు చంపిర్రు అని చెప్పేసి నువ్వు పేర్లు చెప్తున్నావు. వాళ్ళందరూ వెనకంగా తిరిగినోడు, వాళ్ళందరూ వెనకంగా నిన్నమడదాకా తిరిగినోడు. నల్లగొండలో రెడ్ల గురించి మాట్లాడుతున్నావు కదా, మరి ఏ రెడ్లు అయితే ఇవాళ నువ్వు ప్రస్తావిస్తున్నావో ఆ రెడ్లు అందరు వెనకంగా నువ్వు తిరిగినావు కదా. బెల్లి లలితక్క ఫోటో పెట్టుకునే అర్హత నీకున్నదా తీర్మానం వలన? నేను అడుగుతున్నా, నీకేమైనా అర్హత ఉన్నదా? ఒక్కొక్కరి ఫోటోలు పెట్టి మా తమ్ముడు మల్లన్న మా తమ్ముడు మల్లన్న మా తమ్ముడు మల్లన్న అంటున్నవే. మరి మీ తమ్ముడు మల్లన్న నిండ ముంచిన మల్లన్న రెడ్ల ఎంగిలి మెతుకులు తిని కాంగ్రెస్ పార్టీలో రెడ్ల బానిసగా ఉండి బీసీలను నిండ ముంచిన మల్లన్న ఎందుకు చెప్పవైతే వాళ్ళ నోటితోని? వాళ్ళ నోటితో చెప్పవైతివి కదా, ప్రజలకు తెలియదా వాస్తవాలు ఏందనేది? తీన్మార్ మల్లన్న చరిత్ర ఎసగా ఉంటుంది. తీన్మార్ మల్లన్న నిన్నమడదాకా ఎవరి ఎంగిలి మెతుకులు తినడు. ఏ రెడ్ల బానిసగా ఉండి బీసీలకు వస్తున్న రైతు బంధును, రుణమాఫీని, కరెంటును, నీళ్లను, నిధులను, పథకాలను, పైసలను, అభివృద్ధిని ఆగం చేసిన దుర్మార్గుడు ఇదే తీర్మానం వలనని, ఇదే బెల్లి లలితక్కతోనో, ఇదే సాంబశివుడితోనో, ఇదే మారోజు వీరన్నతో ఎందుకు చెప్పలేదు? మేము క్రియేట్ చేయమంటావా? రేపు నేను క్రియేట్ చేసి పెడతా, నేను రేపు క్రియేట్ చేసి పెడతా నీకోసం. ఏం దుర్మార్గం, ఏం నటిస్తున్నావు? నీ నటన లోకానికి తెలియనుకుంటున్నా. అసలు నీ మురిపమంతా ఎమ్మెల్సీ పదవి అయిపోతున్నాయి కదా, ఎమ్మెల్సీ పదవి అయిపోయే సమయం వచ్చిందని దొంగ నాటకాలు ఆడుతున్నావు కదా, నీకు ఏ అర్హత ఉన్నది? ఇక ఇంకొక విషయం, పేర్లు చాలా ఉన్నాయి, ఒక్కొక్క ఫోటో గురించి. ఇగో చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుతాను, ఒక్కసారి నేను వినిపిస్తా, తర్వాత నేను ఇంకా వివరంగా చెప్తా చాకలి ఐలమ్మ గురించి మాట్లాడేటప్పుడు. మీరు కూడా నాలాగా తిరగబడాలి, కుతుపలందుకొని వాళ్ళను తరిమి కొట్టి మనం రాజ్యాధికారం సాధించాలి. మనం తిరగబడకపోతే మన బతుకులు మారవు. అయితే బీసీలకు రాజ్యాధికారం రావాలి, చాకలి ఐలమ్మ గుతుపలు అందుకొని తన్నాలని చెప్పేసి అంటుంది కదా, తిన్మారమల్ అంటే చెప్పిపించింది కదా. ఇప్పుడు చాకలి ఐలమ్మ ఏఐ వీడియో నేను కూడా ఒకటి రేపు క్రియేట్ చేస్తా, కానీ ఎవరిని గుతుపలు అందుకొని తన్నాలనేది ఇప్పుడు ఒక మీకు వీడియో లింక్ చూపిస్తా, మీకు అదే వీడియోని ఇక్కడ ప్లే చేస్తా, ఎందుకంటే అది కాపీ రైట్ పడుతుంది. ఒక్క నిమిషం, ఈ వీడియో మీకు ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తున్నా. సో గుతుపలు అందుకొని ఎవరిని తన్నాలో చాకలి ఐలమ్మ గారు ఎవరిని తంతే బాగుంటుందో ఇప్పుడు ఒకసారి ఈ వీడియో చూసినాక వినిపించే ప్రయత్నం, ఎందుకంటే
రెడ్లను గుతుపాలు అత్తుకొని తన్ని మన రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పి ఇచ్చింది కదా. అంశాలు చాలా ఉన్నాయి. ఉమ్. అంతేకాదు పెట్టినప్పుడు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది. ఆ. ఇప్పుడు నయా చిట్యాల ఐలమ్మ వచ్చింది మన దగ్గరికి. ఈ బిడ్డ యశస్విని రెడ్డి ఇప్పుడు కనిపిస్తున్న జర్రావి ఇప్పుడు చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుతున్నాడు కదా. యశస్విని రెడ్డి నయా చిట్యాల ఐలమ్మ, యశస్విని రెడ్డి 100,000 కోట్ల రూపాయల అధిపతికి భార్యనో కోడలు అయిన యశస్విని రెడ్డి నయా చిట్యాల ఐలమ్మ అయినప్పుడు ఎందుకు ఆ సభకు విలువలేదు? కాంగ్రెస్ రెడ్ల బానిస తీన్మార్ మల్లన్న అడుగుతున్నాను. కాంగ్రెస్ రెడ్ల బానిస తీన్మార్ మల్లన్న అడుగుతున్నా. ఎందుకంటే నిజం అనేది నికార్సు ఉంటుంది. యుద్ధానికి దిగుతా ఉంది. ఏ దొరల మీద రెడ్ల మీద యుద్ధానికి దిగిందా? వెలమ్మల మీద యుద్ధానికి దిగిందా? ఈమె బీసీనా? తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏ మూలకైనా పోదాం, చాకలి ఐలమ్మ వారసురాలుగా చూపించిన ఇదే తీర్మానం అడుగుతున్నా. యశస్విని రెడ్డి బీసీనా? నయా చిట్యాల ఐలమ్మ ఆనాడు కాంగ్రెస్ రెడ్ల బానిసగా ఉన్నప్పుడు ఎట్టయింది? ఇవాళ గుతుపలు అందుకొని తన్నాల్సింది యశస్విని రెడ్డిని ఒకప్పుడు చాకలి ఐలమ్మతో పోల్చిన తీన్మార్ మల్లన్న కాదా? గుతుపలు అందుకొని తన్నాల్సింది బీసీలను మోసం చేసి రెడ్ల వంచన పక్కన చేరి బీసీలు నడి బజార్లో మోసం చేసిన దొంగ తీన్మార్ మల్లన్ను గుతుపలు అందుకొని తన్నాలని రేపు ఏ వీడియో నేను చేస్తా. చాకలి ఐలమ్మ మీద నేను కూడా చేస్తా. ఇట్లా చాట్ జీబీ ఇట్లా చిట్కాలో ఇస్తుంది, మాకు కూడా ఎరక. ఎందుకంటే నా గురువు నేర్పించిన విద్య కాబట్టి. మరి చాకలి ఐలమ్మ ఫోటో పెట్టి అర్హత నీకు ఎక్కడదని సన్నాసి తీన్మార్ మల్లన్న అడుగుతున్నా. సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా? ఇజ్జత్ ఇమాన్ ఏమైనా ఉందా? నీ గత చరిత్ర మర్చిపోయినవా? ఇది వాస్తవం కాదా? ఈ వీడియో లింకు లేదా? ఇవాళ అంటారుగా దొంగేశం వేసుకొని ఊసర వెళ్ళి రంగులు మార్చొచ్చి ఇవాళ బీసీలను మోసం చేయడానికి భువనగిరిని అడ్డాగా ఎంచుకొని భువనగిరి సాక్షిగా చాకలి ఐలమ్మను ఇలా ముందల పెట్టి రెడ్ల ఎంగిలి వెతుకులు తిన్న బానిస, రెడ్ల బానిస, కాంగ్రెస్ రెడ్ల బానిస, నువ్వెట్లా చాకలి ఐలమ్మ ఫోటో పెట్టుకునే అర్హత ఉందని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పు. యావత్ తెలంగాణ బీసీలు ఒక్క నిమిషం. ఈ సంసారి అప్పుడు అదే చెప్పింది కదా, ఇప్పుడు ఈ సభలో ఏం చెప్పిన ఒకసారి ఒకటి. 1997లో జరిగిన సగాపడ్డ తెలంగాణ సభ యాదొస్తుంది. ఆనాడు మీ లెక్కనే ప్రజలు లక్షలాదిగా నా సభకు తరలించిండ్రు. ఆ సభలో మా తెలంగాణ మొదటిసారి పాడిన తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజలు ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాలు ఆగాలంటే మనకు రాజ్యాధికారం రావాలి. ఇప్పుడు గద్దర్ అన్న ఫోటో పెట్టింది. గద్దర్ అన్న ఫోటో గురించి ఒక ముచ్చట చెప్తా. గద్దర్ అన్న ఆయన జీవితం మొత్తం కొట్లాడింది ఏ పార్టీ పైన? ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం పైన, టీడీపీ ప్రభుత్వం పైన ఆయన యావత్ జీవితం మొత్తం కొట్లాడింది. అంతో ఇంతో టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఆయన చివరి జీవితంలో కొంత ప్రయత్నం చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడిన గద్దరన్న ఫోటో పెట్టిన ఇదే తీర్మానం అడుగుతున్నా. నువ్వు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినావు? ఎవరికి మద్దతు ఇచ్చినావు? ఏ రెడ్ల పైన అయితే, ఏ దొరల పైన అయితే, ఏ కాంగ్రెస్ రెడ్ల పైన అయితే గద్దరన్న కొట్లాడిండో ఆ కాంగ్రెస్ రెడ్ల పక్కన చేరి నువ్వు కదా. నువ్వెట్లా బీసీ రాజ్యాధికారంలో గద్దరన్న ఫోటో పెట్టి మాట్లాడతావు? నీకు ఏం అర్హత ఉన్నది? ఇది కూడా సమాధానం చెప్పాలి. ఇంకా నువ్వు చాలా ఉన్నాయి చెప్పాలి. విప్లవాది వందనాలు. సామాజిక తెలంగాణ. అలాగే మన చాకలి ఐలమ్మ ఒక్క నిమిషం మాట్లాడుతుంది మన గురించి. రైట్, మన గురించి చాకలి ఐలమ్మ ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఆ సభలో నువ్వు వెళ్ళిపోవాలి ఫస్ట్. ఎందుకంటే నీకు నయా చిట్యాల ఐలమ్మ యశస్విని రెడ్డి కాడికి పోయి మాట్లాడుకోవచ్చు. నయా చిట్యాల ఐలమ్మ దగ్గరికి పోయి యశస్విని రెడ్డి కాడికి పోయి నువ్వు రోజు మాట్లాడుకో, మీ వద్దంటే అడుగు, ఎడమకాలు చెప్పు తీసుకొట్టు మీ వద్దంటే. కానీ మా బీసీల కాడికి వచ్చి నయా చిట్యాల ఐలమ్మ గురించి మాట్లాడకుండా అసలు సిసలైన
సాకల ఐలమ్మ గురించి మాట్లాడితే మాకు సిగ్గు అనిపిస్తుంది. నీలాంటి దుర్మార్గుడు మాట్లాడుతుంటే, నీలాంటి ద్రోహి, బీసీలలో ఉన్న ఇంటి దొంగ నీలాంటి వాడు మాట్లాడుతుంటే మాకు సిగ్గు అనిపిస్తున్నది. సో అందుకనే నీకు అర్హత లేదని చెప్పదలుచుకున్నా. ఇంకా చూడు, తెలంగాణ బిడ్డలకు విప్లవాది వందనాలు. నేను పండించిన భూమిని దొరలు ఎత్తుకుపోవాలని చూస్తే గుతుపు అందుకొని ధైర్యంగా వాళ్ళకి ఎదురు తిరిగి నా భూమిని నేను సాధించుకున్నా. ఇప్పుడు గదే దొరలు మన రాజ్యాన్ని ఆక్రమించాడు. మీరు కూడా నాలాగా తిరగబడాలి. గుతుపలు అందుకొని వాళ్ళను తరిమి కొట్టి మనం రాజ్యాధికారం సాధించాలి. మనం తిరగబడకపోతే మన బతుకులు మారవు. మన కోసం మల్లన్న అడిగేసిండు, దొరల పెత్తనం ఇంకెన్నింట్లని అడుగుతాడు. సుశీరా, ఇగో సాకలి ఐలమ్మ నాకు చరిత్ర సగం సగం తెలుసు, నేను ఉన్న చెప్తా. విష్ణూరు రామచంద్రారెడ్డి పైన ఆమె కొట్లాడిందని చెప్పేసి గతంలో నాకు గుర్తు, నేను విన్నదాని ప్రకారం చెప్తున్నా. ఆ విష్ణూరు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులే ఇవాళ తీర్మార్ మల్లన్న నిన్నమన్న కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను గెలిపించడానికి తిరిగిండు. విష్ణూరు రామచంద్రారెడ్డి మా తల్వార్తంతా బ్రహ్మాండంగా చెప్తారు. మల్రెడ్డి రంగారెడ్డి గురించి నిన్న మొన్న సూర్యాపేటలో చనిపోయిన ఆయన పేరు దామోదర్ రెడ్డి ఏమో, ఆయన గురించి చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. ఈ తిన్మారు మల్లన్న సిగ్గు లజ్జ అన్ని వదిలేసి సాకలి ఐలమ్మతోని తన పేరు చెప్పించుకుంటున్నాడు. సాకలి ఐలమ్మ ఎవరి మీద పోరాటం చేసిందో ఆ పోరాటం చేసిన దుర్మార్గుల పక్కన చేరి నిన్న మొన్న ప్రచారం చేసిండు దొంగ ఎమ్మెల్సీ పదవి కోసం. తన స్వార్థం కోసం సాకలి ఐలమ్మ ఆశయాలను తుంగలో దక్కి కాంగ్రెస్ వాళ్ళ పక్కన చేరిండు. ఇవాళ పత్తిత్తు లెక్క అందరి ఫోటోలు పెట్టుకొని అందరూ మల్లన్నే అంటారంట. చెప్తా అది కూడా ఎట్టడం. నాకు రాజ్యాధికారం కావాలి అంటాడు. చాకలి ఐలమ్మగా చెప్తున్నా, మనం మల్లన్నతో బిడ్డ నాయకత్వంతో ఈ రాష్ట్రం ముందుకెళ్లే రోజు నాకు కనిపిస్తాం. కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఫోటో పెట్టుకొని మాట్లాడి. కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ కోసం ఆయన పదవులను వదిలేసి పోరాటం చేసిండు. మరి ఆయనను ఓలుస్తున్నావు కదా, ఆయన కాంగ్రెస్ను అనిసిరేసి ఇట్లా డెత్తు అనిసిరేసిండు ఆనాడు. మరి అదే కాంగ్రెస్ పక్కన చేరి ఎట్లా నువ్వు దుర్మార్గంగా తెలంగాణ పైన ఇలా మాట్లాడుతున్నావు? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేయాలనే మళ్ళీ అర్హత నీకు ఎక్కడున్నది? ఇది ఎవరు ఈ ఫోటోలో కనిపిస్తుందైనా? సాకలి ఐలమ్మ కనిపిస్తుందా? సాంబశివుడు కనిపిస్తుందా? మారోజు వీరన్న కనిపిస్తుందా? ఎవరు కనిపిస్తారు ఈ ఫోటోలా? ఈ ఫోటో కార్డ్లీ చిన్నది, ఇది తీన్మార్ మల్లన్న సంతకం పెట్టించిన కాగితాలు. ఈ తీన్మార్ మల్లనే. వీళ్ళందరిలా ఎవరి ఫోటో ఉంది? ఇది ఎవరిది? అసలు తెలంగాణ ఎవరు ఇవ్వకపోతే ఎవరిపైన కొట్లాడు? కొండా లక్ష్మణ్ బాబూజీ ఎవరిపైన కొట్లాడా? వీళ్ళపైనే కాదా? ఇలా ఎవరైతే తెలంగాణ ఏర్పాటును అడ్డుకురో ఆ దొంగలకే కదా ఈ దొంగ తిరిగింది నిన్నమాటదాకా. ఇలా సంసారం అయిపోయిందా? సడన్ గా సక్కమైన సంసారం అయిపోయింది. ఈ సభ నుంచి ఒక సంకల్పం తీసుకెళ్ళండి. 2025లో బీసీ ముఖ్యమంత్రి అయితే ఇస్తాడు. జై బీసీ. 2023లో ఒక ఎమ్మెల్సీ పదవికి కకృతి పడి 2023 డిసెంబర్ 7న ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక రెడ్డి, ఆయన కాంగ్రెస్ రెడ్డి, ఆయన పేరు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు రెడ్లు అంటే నచ్చదు ఇప్పుడు రెడ్లు అంటే నచ్చదు ఇప్పుడు, అది కూడా చెప్తా. సో మరి ఈయన ఎవరికి ప్రచారం చేసిండు? ఎవరిని గెలిపించిండు? గద్దెనెక్కి ఎవరిని కూసబెట్టిండు? ఎందుకు కూసబెట్టిండు? వాళ్ళు వేసిన ఎంగిలి మెతుకులైన ఈ ఎమ్మెల్సీ పదవి కోసం కదా. ఎమ్మెల్సీ అని ఒక పదవి కోసమే కదా తెలంగాణలో ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కాళ్ళకడ తాకట్టు పెట్టింది దొంగ తీర్మార్ మల్లన్న. దీంట్లో నిజం లేదా? అబద్ధం అంటే చెప్పురా మీరు. ఇక మావాడు ఇప్పుడు మాట్లాడతాడు, మొత్తం విందాం. నిమ్మలంగా ఇంకోట కూడా చెప్తా. ఇక ఎవరికైతే భూములు కావాలనుకుంటారో, ఎవరికైతే ఎకరం 2 ఎకరాల భూములు కావాలనుకుంటారో, ఎక్కువ మీకు భూమి నేను చూపించబోతా ఉన్నా. ఇప్పుడు భూములు భూములు ఇక ఇగో భూములు బరాబరిగా కావాలి.
భూములు బరాబరీ కావాలి. ఆ భూముల సంగతి ఎట్లా వస్తాయో భూములు అంటున్నా కదా, ఇవన్నీ బీసీల భూములే నాయన. ఇవన్నీ బీసీల భూములే. పట్టుకొచ్చిన ఒక్కొక్కటి చాలా ఉన్నాయి నాయన నీ బీసీల భూములు. ఇది బీసీల భూమే, ఇది బీసీల భూమే, ఇది మాదాపూర్లా రోడ్ నెంబర్ 10లా, ఇది భువనగిరిలా. ఇక 2-3 ఉన్నాయి. ఆగిన ఆయన నీకు చూపిస్తా ఒక్కటేసారి. మా నవీన్ పటేల్ గారు పాపం ఆయన చాలా చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఆయన వాస్తవాలను చెప్పాలనుకుంటున్నాడు. నేను కూడా దాన్ని సంతోషపడుతున్నా. సరే మంచిదే, కానీ కబ్జా కోర్లు ఉన్నారు. కబ్జా కోర్లు భూములు కబ్జా చేస్తున్నారు. సో ఆ కబ్జా కోర్లు మరి భూములు కబ్జా చేసే భూములు చాలా ఉన్నాయి. మరి ఒక్కొక్కటిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భూములు మనకి ఇస్తాని ఆయన ధర్మంగా న్యాయంగా మాట్లాడుతుంది కాబట్టి ఇంకో 2-3 భూములు పట్టుకొచ్చినాం మీకు. సో ఇది మన భూములే, ఇది మన బీసీల భూములే. ఇది మేరోళ్ళ బిడ్డ భూములు చెప్తున్నా చూసిన ఇలాక సంసార లెక్క. ఇది ఒక మేరోళ్ళ బిడ్డ ఆయన భూమి. 1 ఎకరమే, 1 ఎకరమే నాయన. ఇదంతా ఆయన. ఇది పెద్దంబరిపేట. ఇగో ఇలా ఇలా ఉన్నాయన ఉన్నాడు చూసినావు నాయన. ఇలా ఉన్నాయన జర్ర ఆవిడ చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఆ ఫోటోలు ఉన్నాయన నీ పక్కనే ఉండు ఆయన. ఎందుకంటే ఆయన నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. భూమి ఆయన దానికి ఇవ్వాలి కదా బిడ్డ. సో మావాడు మంచోడు. ఇగో ఇది ఇప్పుడు ఫోటోనే ఆయన, ఇది ఇప్పుడు ఫోటోనే. ఇగో ఈయన ఆయన. ఇగో మెడల్ వేసి వచ్చినావు నీ లైసెన్సు. ఇగో ఎమ్మెల్సీ గారి బండి ఈయన కానించే ఉంది. ఆయన 1 ఎకరం ఉంది. ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు నాయన. తిరుమారు మల్లన్న పటేలు ఈయన కానించి 1 ఎకరం రావాలి. ఇక వజ్రేష్ యాదవ్ దగ్గర ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తిన్నాడో ఆయనది ఇంత భూమి రావాలి. మాదాపూర్లో 2 ప్లాట్లు రావాలి. భువనగిరిలో 8 ప్లాట్లు 80 లక్షలు రావాలి. సో మా భూములు మాకెట్టాలంటే ఇవన్నీ నువ్వు ఇస్తొస్తాయి. మా భూములు మాకెట్టాలంటే ఇవన్నీ నువ్వు ఇస్తొస్తాయి. ఎందుకంటే కబ్జా కోర్లు అందరినీ పక్కన పెట్టుకొని కబ్జాలు చేస్తుంది నువ్వే కాబట్టి, చెట్టు పేరేపి కాదేమన్నట్టు బీసీల పేరేపి బీసీలనే భూములు కబ్జా చేసిన దొంగ నువ్వు కాబట్టి మా భూములు మాకు రావాలంటే ఆ ఐడియా బాగుంటుంది. సో ఇది నీకు వర్తిస్తుంది. ఇంకా ఇక అస్సలు లెక్క ఇప్పుడు వచ్చింది. చెప్పిండు అందుకే చెప్పిన నేను. 1948లో నిజాం పరిపాలించిన మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ స్టేట్ ని సెప్టెంబర్ 17 దాకా. చెప్తా. నిజాం వెళ్ళిపోయేటప్పుడు కాగితం రాసిపోయింది. మీకు ఎంత అయింది? ఒక కాగితం రాసిపోయింది నిజాం పోయేటప్పుడు. ఆ కాగితం కాగితం ఇలా తీసుకొచ్చడం, ఆ కాగితం ఇలా తీసుకొచ్చడం ఏంటంటే నిజాం పోతూ పోతూ ఏమన్నా అడిగానా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా ఈ పేదల పేరు మీద రాసిపోయింది నిజాం. ఇవో ఇదే అది ఆ స్క్రీన్ లో మీద చూసుకోండి. నిజాం పోతూ పోతూ ఈ భూములు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ బీసీల పేరు మీద, ఈ ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద రాసిపోయాడు. కానీ ఈ భూములు మనకు వచ్చినాయి రాలే కదా. ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకు రాలేదంటే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఇప్పుడున్న చేవెళ్ళ ఎంపీ వాళ్ళ తాత కొండా వెంకట రంగారెడ్డి. ఇప్పుడు మీ అందరూ తెలిసిందే రంగారెడ్డి జిల్లా ఆయన పేరు మీద ఉండదు. కొండా వెంకట రంగారెడ్డి అయితే చెప్తుండో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి తాత అనుకుంటా. సో ఆయన గురించి ప్రస్తావిస్తున్నాడు. సో నీ ఇప్పుడు తిరుమారు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒక్క రెడ్డి గురించే చెప్తున్నావు. నేను చాలా మంది రెడ్ల గురించి పట్టుకొచ్చిన. నువ్వు ఒక్క రెడ్డి గురించే చెప్తున్నావు, నేను చాలా మంది రెడ్ల గురించి చెప్తున్నా. ఇంకోటి నువ్వు కొండా వెంకట రంగారెడ్డి చేసిన దొంగ పని గురించి చెప్తున్నావు. కానీ మరి నువ్వు నీ పార్టీ పేరుతో చేస్తున్న కబ్జాలు, నువ్వు చేస్తున్న దొంగ లెక్కలు అది అన్ని చెప్పలే అని అడుగుతున్నా. సగం నిజం చెప్తున్నావు కదా, మరి అది కూడా చెప్పాలి. ఆ కాగితాన్ని చెప్పేసి దాచిపెట్టిండు. ఆ కాగితాన్ని దాచిపెట్టిండు. మనకు రావాల్సిన భూ కాగితాలను చింపేసిన కొండా వెంకట రంగారెడ్డి. ఆయన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1955, 54, 56 రికార్డులలో మళ్ళా త్వరల పేరు లెక్కించిండు కొండా వెంకట రంగారెడ్డి. మేము కదే చెప్తున్నామే. కొండా వెంకట రంగారెడ్డి ఏం చేసిండో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి 2023. నువ్వు 1900 సంవత్సరాలు చెప్తున్నా, 2023 లేటెస్ట్ చెప్తున్నా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కడిగిన ముత్యం. నువ్వు చెప్పిన కడిగిన ముత్యం. నువ్వు బీసీల భూములు కబ్జా చేపించి
మేరోళ్ళ భూములు కబ్జా చేయించి వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ కాగితాలు సించిపిచ్చి నీలాంటి దొంగ కట్టబెడుతున్నాడా? నీలాంటి దొంగ కట్టబెడుతున్నాడు ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదే చెప్పదలుచుకున్నాను నేను కూడా. సో ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి వినిపిస్తానే. ఎవరి భూములు మనయే. నిన్న పేపర్ లో వచ్చింది, ఒక పేపర్ లో ఆ పేపర్ క్లిప్ ఒకసారి చూడండి. పేపర్ లో దొరల భూములు పేదలకు పంచారు, దొరల భూములు పేదలకు పంచిన పేపర్ క్లిప్ ఒకసారి చాలు. దొరల భూములు రైతులకే, దొరల భూములు రైతులకే నిన్న మొన్న వచ్చేవి. సేమ్ టు సేమ్ చెప్తున్నా, దొరల భూములు రైతులకే, కానీ రైతుల భూములు మాత్రం తిన్మారు మల్లన్నకే. దొరల భూములు రైతులకే, కానీ రైతుల భూములు మాత్రం తిన్మారు మల్లన్నకే. మరి మనం చేసే లంగా పని గురించి కూడా చెప్పాలి. ఎక్కడి మనకి పైసలు? ఏం రెక్కల కష్టం చేసినావు? మూట కొడితేమా, నీళ్ళు మోస్తేమా, రాళ్ళు కొడితేమా, ఏం చేసినావు? 10 రూపాయలు సహాయపడి అడక తిన్నాం, గంతే కదా మనం చేసింది. మనకెక్కడ ఈ పైసలు? ఇలా సభకు వచ్చిన వాళ్ళు తెలియదా మన బతికేంది, మన చరిత్ర ఏందని? చెప్తున్నావు సంసార లెక్క. 1700 ఎకరాల భూములు పంచిర్రు. ఈ భూమి వాళ్ళకి ఎట్లొచ్చింది తెలుసా? రైతులు ఇగో తిరుమారు మల్లన్నకు దాదాపుగా 100 కోట్ల విలువ చేసే భూములు హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నాయి. ఒక్కొక్కటిగా బినామీల పేర్ల మీద పెట్టి బీసీల భూములు కబ్జా చేసుకుంటా బెదిరించి అదిరిచ్చి కబ్జాలు చేస్తున్న దొంగ ఈయనకు సహకరిస్తున్న దొంగ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి. ఆనాడు కొండ వెంకటరంగారెడ్డి చేసిండు, ఈనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నాడు మల్లన్న కోసం. అది కూడా చెప్తా నేను, సగం నిజం చెప్తేట్లనే. వాళ్ళు ఈ కాగితం పట్టుకున్నారు, ఆ పాత కాగితం దొక్కబట్టి కాబట్టి ఆ భూములు మల్లాలకు వచ్చినాయి. మరి ఈ భువనగిరిలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా కాగితం పట్టుకోవాలి. పట్టుకున్నావా? మేము పట్టుకున్నా, సిద్ధంగా ఉన్నామా? మేము పట్టుకున్నాం, వాళ్ళకి తీసుకొచ్చినాం, చూపిస్తున్నాం బాధితుల్ని. భూములు రావాలంటే నువ్వు ఇవ్వాలి, నీ వెనకంగా ఉన్న రౌడీలు గూండాలు ఇవ్వాలి. ఆ గూండాలు కబ్జాలు చేసిర్రు, నువ్వు చేసుకున్నావు, సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు చూపిస్తున్నావు, లోకాన్ని చూస్తున్నది. నూతనకల్ సూర్యాపేటలో పంచడం జరిగిన దొరల భూములు ఈడ కూడా ఉన్నారు కదా దొరలు. మరి ఉన్నారు. ఈ దొరల భూములు కూడా పంచడం కోసం, ఈ దొరల భూములు పంచడం కోసమే కాగితం తెచ్చినాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ దాన భూమి మలిగాడు ఏవో నాకేం మంచి వస్తున్నాయి. మట్టిని పట్టుకోకుండా ఇది బంగారం అని చెప్పడంలో చాలా సిద్ధగస్తుడు. లంగా మాటలు చాలా పద్ధతిగా చెప్పడంలో బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వచ్చు. మనం అవసరమైతే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా ఇవ్వచ్చు. లంగా మాటలు చాలా పద్ధతిగా జనం నమ్మేటట్టుగా చెప్పడంలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ఇవ్వచ్చు. సో మరి అందువల్ల ఆయన నాకు గురువు అయ్యాడు, వాస్తవానికి నాకు గురువు అయ్యాడు ఆయన. అసలు ఇది భూములే కాదు, ఇక్కడ కానే కాదు. ఇలా 1949లో ఇప్పుడు చెప్తానే, ఇక మా వాళ్ళు విన్నామని నాకు తెలిసింది. తిన్మారు మల్లన్న పటేలు, నువ్వు అడుగుతున్నావు కదా తెలంగాణలో వెలమోళ్ళు రెడ్డోళ్ళు ఎక్కడ అని. సగం నిజం చెప్తావేంది? మరి నీ చెప్పవేంది లెక్క? నీ లెక్క చెప్పాలి కదా. మరి నీదెక్కడ లెక్క? 300 అంటే ఏంది? 300 కదనే. 300 మంది ఏ నుంచి వస్తున్నాయి కదా నీ కులం వచ్చింది. మరి నీ చెప్పవేంది సగం లెక్క చెప్తావు? మా గొల్లోళ్ళు ఇన్నే పుట్టిరు, మా ముజరాలు ఇన్నే పుట్టిరు, మా గౌడలు ఇన్నే పుట్టిరు, మా పద్మశాలి ఇన్నే పుట్టిరు. మరి నీ జాతి ఎడ పుట్టింది చెప్పమే? రెడ్డోళ్ళు ఇడ పుట్టలేదు, ఇలమోళ్ళు ఇడ పుట్టలేదు, మునుగు కాపుడు ఇడ పుట్టలేదు కదనే. సగం నిజం చెప్తే ఎట్లా తిరుమారు మల్లన్న పటేలు? సగం చెప్తున్నా, నాకు అదే బాధ అవుతుంది. చెప్పాలి ఇంకా. నిజాం రాసిపోతే దాన్ని దాచిపెట్టిన దొంగల ముఠ ఈ రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టిరు దాన్ని. 1900 ఏం చేస్తున్నారు? రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టి ఇప్పుడు ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసు ఆయన కడిగిన ముత్యమాసు ఉంటాడు అండు. ఎందుకంటే దాచిపెట్టిన మొత్తం నీ కబ్జాలకు రిజిస్ట్రేషన్లు చేస్తుంది కాబట్టి. రిజిస్ట్రేషన్లు చేస్తున్నావు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చేస్తేనే కదా నీకు కడిగిన ముత్యం అవుతున్నది. నువ్వు చేసిన కబ్జా భూములు మొత్తం ఆయన చేతులనే కదా నడిపించేది నువ్వు. నిజం కాదా? 48 నుంచి ఇదే దొంగతనం చేసిరు. ఆఖరికి పివి నరసింహారావు గారు దేవునతోటి మనిషి, ఆయన ఏం చేసిందంటే, అరే వీళ్ళు రెడ్డోళ్ళు కలిసి కాగితం దాచిపెట్టిన ఈ సూదరుల కాగితం మళ్ళా వాళ్ళ కాగితం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పేదలకు మళ్ళా భూములు ఇస్తా అని పెడితే అప్పుడు
వీళ్ళు ఏం చేసి తెలుసా, అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా రెడ్డి వాళ్ళని తట్టుకున్నారు. అప్పుడు మన ముదిరాజు బిడ్డ జగన్నాథరావు మన భూములు మనకు దక్కాలని ఆ బిల్లు పాస్ చేయించడం జరిగింది. ఇలా ఇనాం భూములను ఉన్నాయా, పొరంబుక్కు భూములను లేవా? అలా పొరంబుక్కు భూములు ఎక్కడి అంటే ఇప్పుడు దేవునసంటోడు పివి నరసింహారావు మరి దేవునసంటోడు వెలమూలల్లో ఉన్నప్పుడు వెలమలు రెడ్లను అందరినీ ఉద్దేశించి మాట్లాడినప్పుడు పివి నరసింహారావు గారికి వర్తించదా? ఆయన సడన్ గా బీసీ అయిపోతాడా? ఫస్ట్ చెప్పింది కానీ అవు. ఇప్పుడు పివి నరసింహారావు గారిని ఒక చిన్న పాయింట్ చెప్తా. ఇక్కడ ఒక ఫోటో ఉన్నదే, ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తున్నది. ఈమె పేరు సోనియా గాంధీ మాటిస్తే శిలాశాసనం. మరి శిలాశాసనం సోనియా గాంధీ గారు పివి నరసింహారావు గారిని ఎంత అవమానించిందో నీ నోట్లోకి వెళ్ళి ఒక్కనాడైనా, ఆఖరికి ఆయన జయంతి నాడు, ఆయన వర్ధంతి నాడు ఈ 2.5 సంవత్సరాలు విన్నావా? పోనీ భవిష్యత్తు వింటావా? యో అమ్మా, సగం నిజం చెప్పట్ల మనం సంసారంలో అయిపోయినాం. అది వచ్చింది సరా, ఇంకా చాలా ఉన్నాయి రాగరే. అప్పుడు పివి నరసింహారావు గారు బిల్లు పాస్ చేస్తే ముదిరాజు బిడ్డ వచ్చింది వచ్చిన భూములు అవన్నీ ఇది వరకు రెడ్ల చేతుల్లో దొరల చేతుల్లో ఉండే. ఆ భూములన్నిటి తిరిగి మళ్ళీ ప్రజలకు పంచడం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ దొరల భూములు గుంజుకొని అట్లా కాదే, నువ్వు తప్పు చెప్తున్నావు. ఇప్పుడు ముదిరాజు బిడ్డ తీసుకొచ్చిన భూములు మళ్ళా చింతపండు నవీన్ పటేల్ కబ్జాలు చేస్తున్నా, అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకొచ్చింది. అటే చెప్పాలి, నువ్వు రివర్స్ చెప్తే ఎట్లా? సగం చెప్తున్నాను, అది వచ్చింది వెళ్ళి మాకు. ఈ పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇంకా అంతేకాదు, ఇలా చెప్పాలి ఎంతమంది ఉన్నామా భువనగిరిలో? ఎంతమంది ఉన్నాం ఈ భువనగిరిలో? మన సోదరులు మన బీసీలో 1,50,000 మంది ఉన్నాము, రెడ్డిలు 19,000 మంది ఉన్నాం. మరి సుధరోల వల్ల ఇప్పుడు భువనగిరిలా మాట్లాడదాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుధరోల గురించి మాట్లాడుతున్న తీన్మార్ పటేల్ సభల సుధరోళ్ళలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. వచ్చిండా సభకు? వచ్చిన ఆడాని సభకు నువ్వు సుధరోళ్ళు అందరు పిలుచుకొస్తావు కదా. కుర్మ బిడ్డ ఒకే ఒకడు నల్లగొండ జిల్లాలో అందరూ రెడ్లుంటే ఒకే ఒకడు సుధరోల బిడ్డ ఉన్నాడా అనే సభలా? బీర్లు అయ్యలే కాదు మరా? నీకు పార్టీలతో సంబంధం లేదు కదా, సంసారి కదా, అందరికి కాగితం ఇచ్చినావు కదా, పొన్నం ప్రభాకర్కి, ఈయనకు, ఆయనకు. మరి సుధరోల బిడ్డకు భువనగిరిలా ఆనించి అంటారుగా కూతేసి తినిపిస్తుంది, ఆలేరుకి కూతేసి తినిపిస్తుంది గుట్టకి. వచ్చిందా? ఇచ్చినావా కాగితం? ఏమిటికి చెప్తున్నావా? మరి రెడ్డి వాళ్ళంటే విలపోతుంది. ఆయన అనిల్ కుమార్ రెడ్డి, ఆయన విలువలే చెప్పుకుందాం. సుధరోలను పిలవాలి కదా యాదాద్రి భువనగిరి జిల్లాలో. నువ్వు ఎవరు పిలుస్తావు? రెడ్లను పిలుస్తావు కావాలంటే. అది కూడా చూపిస్తా సేపు జరావు, అలా టాపిక్ వచ్చినప్పుడు చూపిస్తా. 1,50,000 ఉన్నాడేమో ఇద్దరు బిల్లు కావాలని తిరుగుతా ఉన్నాడు, 19,000 లేనోడేమో నీకు ఇల్లు ఇయ్యని అంటున్నాడు. గజ్వెల్ల గట కాదా, నువ్వు రివర్స్ చెప్తున్నావు. నేను అదే చెప్తున్నా, నీకు పని నిమిషం అబద్ధాలు చెప్తున్నావు. నేనేమంటున్నా, 5% లేని, లేదంటే 2%, లేదంటే 1%, లేదంటే 10 కిలోల బియ్యం తినలేని రెడ్లకు ఇంతమంది ఎమ్మెల్యేలు నల్గొండ జిల్లాలో కోమరెడ్డి, వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తర్వాత జానారెడ్డి కొడుకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదంతా చట్టం ఉంటేనే వాళ్ళ మీద పడి ఎడవవు, వాళ్ళ మీద పడి చావు. కానీ ఒకే ఒక సుధరోల బిడ్డ బీర్లాయిలే ఉంటే మాత్రం ఆయన మీద పడి చేస్తావు. మరి అది చెప్పేవేమే అంటే రెడ్డిల మీదకి పోయే దమ్ములే అని చెప్పదలుచుకున్నావా? సగనిదని చెప్తే ఎట్లా? రెడ్లను ముందర పెట్టి బీసీలను మోసం చేసే సంగతి చెప్పవేంది? చెప్పాలి అది కూడా. గజ్వెల్ నియోజకవర్గంలో వెలుమలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 481 మంది. ఈ లంగ లెక్క గురించి చెప్తే నోట్లు ఉంచుతారు. నేను ఇప్పుడు 7200 7,200 మంది ఎలమూల ఇండ్లు ఉన్నాయని ఏతులో మాట్లాడినా, ఏతులో పోసేట్టుగా ఇలా 1,00,000 చిల్లర దాటిరు. ఇంటికి 4 వేసుకుని ఎంత అవుతారు? ఏ 4 ఎంతనే? ఏ 4 ఎంత? ఇంటికి 4గా 28,000 అవుతుంది, లేదా 30,000 వేసుకో. మరి 1,00,000 దాటి చెప్తారా లెక్క? నీ నోట ఉంచుతారు ఇప్పుడు ఆ జోలి చెప్తే. 7200 టీ-షర్ట్లు వేసుకొని ఏతులో పోసేట్టుగా లెక్క ఏతులో పడుతుంది కదా, అది వేసుకో సార్, నీ నోట్లు వస్తాయి ఇప్పుడు అది వేసుకుంటే.
ఈ లంగ లెక్కలు, ఈ దొంగ లెక్కలు, ఈ లత్కోర్ లెక్కలు చెప్పే కదా మమ్మల్ని నిండా ముంచి కూర్చున్నావు. ఇదే కదా పల్లెంలో ఎంతమంది ఉంటే గంతమందికే. యో రాహుల్ గాంధీ తలకాయల మొత్తం బీసీలే ఉన్నారు. ఇతనా ఉషేదారి జితనా బాగేదారి. యో ఎవడెంత ఉంటే గానికంతా ముదిరాలు గింతున్నారు, మునురు కాపులు గింతున్నారు, యాదవులు ఇంతున్నని వీళ్ళు అత్తుకోరు ముచ్చట్లు అని చెప్పి లాస్ట్కి నువ్వు సీఎం అంటలేవా? ఎలా అంటలేవా అనే సంసారి? ఇంకున్నాడు 421 మంది ఉన్న ఎనభైనా మన ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ముదిరాజులు మంత్రి పదవి కోసం ఏం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది ఒక్కటి నాకు నచ్చింది. సగం నిజం, సగం నిజం. తీర్మారు మళ్ళీ నేను చెప్పిండు 30 లక్షల మంది ముదిరాలు అని చెప్పిండు. మరి మీ మునురు కాపులు ఎంతమంది రేపు చెప్పాలి కదన్నా. ఎందుకంటే నీకు నినాదం ఉందయా, వేరే వాళ్ళు చెప్పకపోయినా పెద్ద తప్పులేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఒక్కరికి చెప్పాలి, వేరే వాళ్ళకు వర్తించదు. నీ కులస్తులకు నీకు ఒక్కరికే వర్తించదు. ఎందుకంటే నువ్వు ఒక్కరి సంసారి కదా, ఆనిముత్యం కదా, కులంలో పుట్టిన ఆనిముత్యం కదా. గో అధికారం, ఆత్మగౌరవం, వాటా. నేను వాటా గురించి అడుగుతున్నా. ఇప్పుడు వాటా ముదిరాజులో 30 చెప్తివి, మరి నీది 13 ఉండే, మరి చెప్పవైతే కదా. నీకంటే పెచ్చున్నారా, డబల్ పెచ్చున్నారు. మరి దీని లెక్క చెప్పవు. వాటా ప్రకారం మరి ఆలకియాలి కదా నీ పార్టీ అధ్యక్ష పదవి. నీ బొమ్మ నువ్వు పెట్టేసుకుంటావు. నీ లెక్క ఎంత అంటే నీ పార్టీ సిద్ధాంతం కాదనే అది. తీర్మానం పటేల్ ఇప్పుడు అధికారం ఈయనకే తీసుకుండు, వాటా ఈయనకే తీసుకుండు, ఆత్మగౌరవం బీసీలు గంగల కలిపిండు. నీ పార్టీ సిద్ధాంతం లైన్లు ఉన్నావా? నేను నీ పార్టీ లైన్లు ఉన్నావా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ ఏ పార్టీలో కూడా బీసీలకు అధికారం, ఆత్మగౌరవం, వాటా ఇస్తారు. లంగేశాలు వేయలే. వాళ్ళ దాంట్లో రెడ్డి అంటే రెడ్డి ఉండు, వెలమైన ఉంటే వెలమైన ఉండు, పటేలు ఉంటే పటేలు ఉండు. వాళ్ళు సాపుగా చెప్పిరు మీ మంచోళం కాదు, మా లెక్క గింతే ఇష్టం ఉంటే పోయి లేకపోతే అని. నువ్వు దొంగ లెక్క పేరేమో బీసీలో చెప్పి దొంగ లెక్క నువ్వు దొబ్బుకొని పోతున్నావు. అందుకే నేను అడుగుతున్నా, వాళ్ళని ఎందుకు అడుగుతలేము? వాళ్ళు బరాబర్ బాజాబ్తా చెప్తున్నారు. అవును భయ్ మా అధ్యక్షుడు రెడ్డి ఆయన, మా ముఖ్యమంత్రి రెడ్డి ఆయన చెప్పుక తిరుగుతున్నారు. జనం నచ్చి చేస్తున్నారు, లేకపోతే లేదు. నువ్వు దొంగవు కదా, నువ్వు లంగవు కదా, కన్ను కప్పి తొప్పుకోపోతున్నావు కదా మా పదవి. అది నేను అడగదలుచుకున్నా. ఇంకా చాలా ఉంది నీ లెక్క ఎలా. ఎందుకంటే నువ్వు సంసారి పొక్కవైనావు కదా ఎలా. సో అందుకే నీ సంసారం మొత్తం తిత్తేలా. ఈ నల్లగొండ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, ఈ సభా వేదిక నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట, ఇప్పుడు నేను కూడా ఒక కీలకమైన డాక్యుమెంట్ బయట పెడుతున్నా. ఇప్పుడు కీలకమైన నల్లగొండ డాక్యుమెంట్ ఇప్పుడు బయట పెడతా. ఒక్క 2 నిమిషాలు ఆగురు. ఈ వేదికని చెప్తా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీకి ఎడతాకని రేపు పొద్దుగల రాదు. ఏమన్నాడు? ఒక్కరిని కూడా నల్లగొండ జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు దాటని అన్నాడు. ఇవాళ ఇయో నల్లగొండ డాక్యుమెంట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. నల్లగొండ డాక్యుమెంటు ఏముంది? ఇక ఇప్పుడు వీళ్ళంతా ఏ పార్టీయో, వీళ్ళు రెడియోలా ఎనమోలా మీరు చెప్పాలని జరా దండం పెడతా. ఈయనైతే నల్లగొండ కాదు. ఇలా ఫోటోలో ఒక ఆయన కనిపిస్తుంది, మీకు కనపడాలి. ఆయన కనపడాడు మీకు, నేను వీడియో తీసుకొచ్చిన అలా కనపడు. అది ఓపెన్ చేసి ఇప్పుడు స్ట్రైక్ పడుతుంది, మీకు ఇక్కడి నుంచి చూపిస్తా. ఈ సక్కమైన సంసారి ఈయనే. ఒక్క నిమిషం. ఇంకో ఈయన చింతపండే. ఈయన పక్కన ఉన్న ఆయన ఈయన కోమరెడ్డి వెంకరెడ్డి. ఇంకోటి తెలుసా, గేట్ ఎక్కనండి కదా, గేటు గురించి నేను మాట్లాడతా. జస్ట్ ఆగ్రహం. ఇది V6 లోగో ఉన్నది, నేను కొంచెం బ్లర్ చేస్తా. ఇక మీకు అర్థమవుతారో చూపిస్తే. ఇప్పుడు మనకు వచ్చిన పదవి, మనకున్న పేరు, ఎవరి ఎంగిలి మెత్తుల మీద వచ్చిందనేది ఇప్పుడు మనం మాట్లాడతాం. ఇక్కడ ఈయన పేరు తెలిసేనా? దాని పేరు ఏం పేరు? తొండ అంట. పంది పలిసినట్టు పలిసినాక అదంట ఊసర వెళ్ళి అయిందంట. ఏమైంది? తొండ పంది పలిసినట్టు పలిసినాక అది ఊసర వెళ్ళి అయిందంట. సో ఈయన నల్లగొండ రెడ్డి ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకటరెడ్డి. ఈయన ఇట్లా
ఇట్లా పెట్టి చూసినారు ఈ నోరు అనుకుంటారు అని చెప్పాలి. మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టే వాళ్ళు 100 రూపాయలు ఛాలెంజ్. నేనైతే తీర్మానం మల్లన్న అంటున్నా. నేను లేదు తప్పు కాంగ్రెస్ రెడ్ల ఉచ్చదాగిన తీర్మానం మల్లన్న అంటున్నాం. లేదు అది కూడా తప్పు. కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకరెడ్డి ఉచ్చదాగిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న అంటున్నాం. చీచి ఇది కూడా తప్పు. ఇంకోటి చెప్తా, కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉచ్చదాగిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న అంట. చీచి ఇది కూడా తప్పు. ఇంకోటి ఉన్నది రాగరా, కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాటి ఉచ్చదాగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న పటేల్. చీచి ఇది కూడా కాదు, ఇంకోటి ఉన్నది మిస్ అవుతున్నా. కాంగ్రెస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచ్చదాగిన కాంగ్రెస్ రెడ్ల బానిస తీర్మానం మల్లన్న పటేల్ అంటున్నా. ఇది కరెక్ట్ అయ్యా? అర్థమైందా మీకు? అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే మా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు దాటని అన్నాడు, తాకని అన్నాడు. వాళ్ళ ఉత్సవ తాగితేనే గేటు తాకింది. అలా చెప్పురు. ఇప్పుడు మీరు నాకు నేను చెప్పింది కరెక్టా తప్ప తీర్మానం మల్లన్న మీరు కూడా చెప్పొచ్చు, తమరు కూడా చెప్పొచ్చు. నేను చెప్పింది తప్పు అయితే తెలంగాణ ఏ మూలకంటే ఆ మూలకు వచ్చి ముక్కు నెల రాసి క్షమాపణ చెప్పి వార్తలు బంద్ చేసుకొని పోతా. నేను చెప్పింది తప్ప నిరూపిస్తే ఇట్లా ముక్కు నేలకు రాసి క్యూన్యూస్ ఈ కోస నుంచి ఆ కోస దాకా రాకిపోతా. నేను చెప్పింది తప్పు అయితే తప్పని నిరూపించు. నువ్వు మునగాడవైతే తీర్మానం మల్లన్న పటేల్ గారు తమరిని అడుగుతున్నా. ఎందుకంటే తొండ అంట పంది పన్నడు బలిసి అది ఇప్పుడు ఊసర వెళ్ళి లెక్క అవుతా ఎత్తింది. ఎవరి ఎంగిలి మెతుకులతో నువ్వు ఎమ్మెల్సీ అయినావు? ఎవడు నీకు నామినేషన్లకు వచ్చిండు? కోవరెడ్డి వెంకరెడ్డి కాదా? ఇగో దీని పైన ఫోటో గదేనా? ఇది లింక్ అయ్యా, వీడియో లింక్ అయ్యా. నామినేషన్ తర్వాత తీర్మానం వల్ల మీటింగ్. ఈ ఫోటో ఎవరున్నా? ఇగో తీర్మానం వలన స్పీక్స్ టు మీడియా ఆఫ్టర్ నామినేషన్ కోమరెడ్డి వెంకరెడ్డి. ఇప్పుడు చెప్పినేమో ఇందాక డైలాగు, జర మళ్ళీ వినిపిస్తా, మీకు వెనక పోయినా వినిపిస్తా. నల్గొండ రెడ్లకు మల్లన్న మాస్ వార్నింగ్. తిన్నపల్లెంలో ఉత్సవం అంటే మీకు ఎరికేనా? ఇంకా పెద్ద పదం చెప్తా. ఇగో ఓడు ఉంటాడు బొత్సులేనోడు. ఆ బొత్సులేని చెప్తాడే తిన్నపల్లెంలో ఏరిగే రకం అంటాడు. ఒకవేళ ఆ పదం అనేది ఒక భూమి ఉంటే దానికి కరెక్ట్ మా తీర్మానం మల్లన్న పటేల్ గారు సెట్ అవుతారు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యే కోమారెడ్డి వెంకరెడ్డి ఎంగిలి వెతుకులతోనే కదా నువ్వు ఇలా ఎమ్మెల్సీ అయినావు. ఇది కదా సాక్ష్యం, ఇది కదా వీడియో. నీకు కావాలని పెడతాను, లైవ్ ఉన్నారో పెడతా. మీకు కావాలంటే ఇప్పుడు లైవ్లు ఉంటారు, ఒక్క నిమిషం మీకు లైవ్ కామెంట్ సెక్షన్ లింక్ పెడతా, మీరు చూసుకోవాలి. ఇంకా నేనన్నా లంగా కావాలి, మా మల్లేష్ అన్న లంగా కావాలి, ఓడో ఒకళ్ళు లంగా కావాలి. ఎవరో ఒకరు చెప్పింది నిజమైతే కదా, ఇద్దరు చెప్పేది నిజం కాదు కదా. సో ఇప్పుడు ఇక మీకు వేస్తున్నా చూడ, లైవ్ లింక్ వేసిన ఈ వీడియో మీరు ఎవరైనా చెక్ చేసుకోరు. నేను చెప్పింది నిజమా కాదా? కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు నల్గొండ రెడ్డి ఎమ్మెల్యేల ఎంగిలి మెతుకులు తిన్న బానిస తీర్మానం మల్లన్న నల్గొండ బీసీ సభ సాక్షిగా బీసీలు నయవంచన గురి చేస్తున్నాడు. ఇంకా సంసార లెక్క ఇప్పుడు ఇట్ట పెట్టుకుంటున్నాడు. అది కూడా చెప్తా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి డైలాగ్ ఒక్క సెకండ్ వెనక పోదాం, బాగుంటది. ఇప్పుడు ముచ్చట వినబుద్ధి అవుతుంది నాకు. ఒక మాట ఇస్తా ఉన్నా, మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట ఈ వేదికని చెప్తా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలారా మంత్రులారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీకి ఎడతాకని రేపు పొద్దుగల. వినిపిస్తుందనా మీకు కిల్ల సౌండ్? ఇది పనికొస్తుంది ఒకరికి, ఇంకోరికి పనికొస్తుంది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడే అయినారు కదా మీకు ఒకటి, దాంట్లో మీమ్స్ వస్తాయి తెలుసా, హుఫ్ అని అవుతారు. అది పెట్టొచ్చు ఇప్పుడు దీనికి. ఒక నిమిషం ముందు మీరు ఏమి విన్నారు? ఇదే నోరు మాట్లాడింది, ఇప్పుడు ఇదే నోరు మాట్లాడుతుంది. ఏది నిజమని నమ్మాలి? ఇగో వెనకటి కంట ఓ వీడియో చూస్తున్నాయి నేను, ఇట్లా కండువా వేసుకున్నాడు, కాంగ్రెస్ కండువా, కాంగ్రెస్ పార్టీ తల్లాంటి పార్టీ అంటాడు. ఎమ్మటే కాంగ్రెస్ కండువా తీస్తాడు, కాంగ్రెస్ పార్టీ లంగ పార్టీ అంటాడు. ఇగో ఈయన సెట్ అవుతుంది ఈ మీటింగ్ లో మాట్లాడడానికి బాగా సెట్ అవుతుంది. ఒకవేళ నీకు ఇజ్జతి ఇమానం అనేది ఉంటే తీర్మానం వాళ్ళని నేను అడుగుతున్నా, మరి ఎందుకు నీ ఎమ్మెల్సీ పదవి కోసం కకృతి పడి సిగ్గు లజ్జ అన్ని వదిలేసుకొని ఇదే కోమారెడ్డి వెంకరెడ్డి నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంగిలి మెతుకుతున్నాను పోయినావు చెప్పు. పేదల పెన్నిది దయామయుడు దయనీయుడు మా వెంకటన్న అనే మాట నీ నోటకెళ్ళి రాలేని నీ పిల్లల మీద ప్రాణం చేసి చెప్పవా? నువ్వు ఏం లత్కోరు ముచ్చట్లు చెప్తున్నావు మాకు బీసీలకు? ఏం లత్కోరు ముచ్చట్లు?
గుంది చాలా ఉంది జర ఆగురా ఇంకా అయిపోలే. దాంతో మా మీద పెత్తనం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఆ. ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా ఖతం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఓకే సోదరులారా, ఓకే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇగో రాజకీయంగా కథం చేసుకుంటూ దేవుడారు కానీ నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాలు. నువ్వు అంటున్నావు నల్లగొండ రెడ్లు అంటే వాళ్ళ నీకు బిచ్చ వేసిరి నీ ఎమ్మెల్సీ పదవి. సిగ్గు శర ఉంటే రాజీనామా చేయి. ఇప్పటి కూడా ఛాలెంజ్ చేస్తావు. నీకు సిగ్గు రోషం ఉంటే, నీకు రోషం ఉంటే, నీ ఒంటే రక్తం పాడితే ఈ వీడియో చూసినాకన్నా నువ్వు రాజీనామా చేయి. నువ్వు రోషం దాకా కూడా నాకు ఎరకే కదా, ఎట్లా చూస్తావు కదా, చూసుకో. నైట్ జానీ వాకర్ మంది తెచ్చుకో, కూర్చొని చూసుకుంటా సిగ్గులాజ లేకుండా తాగు. కానీ నువ్వైతే రాజీనామా చేయకు. ఈ వీడియో చూసినాక కూడా చేయకు. ఇంకా నువ్వు చేస్తావు, నీకు దమ్మున్నదా? వాళ్ళు అంటున్నాయా కాంగ్రెస్ వాళ్ళు నాతో 10 మంది అన్నారు, ఓ 4 ఎమ్మెల్యేలు అన్నారు, నల్గొండ ఎమ్మెల్యేలే. మీ ఊరికి దమ్ముంటే వాళ్ళు రాజీనామా చేసి గెలవనా, మేము సపోర్ట్ అయితే గెలిచిన మా పైలతో గెలిచిన అంటారు. నిజం కాదంటే నువ్వు రాజీనామా చేసి గెలిచి చూపి. సంసారి పొక్క అంట వెనకటికి. మునుగోడును 59 ఏళ్ల నుంచి రెట్లు వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో ఆగి ఏంది 59 ఏళ్ళ. ఇప్పుడు ఉన్నాడు కదా ఒక ఆయన కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఒక మంచి వీడియో వేసుకొస్తా. ఈ ఫోటో చూసినారా? మిస్ సిలికన్నావు అంటే చెంపరిట్ట పోతాయి ఇట్లా. సిలికన్నావు మా రేవంత్ అక్కడ ముద్దుకుంటుంది. ఇక ఫోన్లు ఆయన ఎవరు అనుకుంటారు? అదే మునుగోడు రెడ్డి ఎమ్మెల్యే అంటుండగా 59 ఏళ్ళు లెక్క చెప్తుందిగా. మరి గాయనే అప్పుడు సిగ్గిలాత లేకుండా మనకు. ఇప్పుడు ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న. గందకే ఉన్నది మన సామెత గందకే ఉన్నదా? సో ఇప్పుడు ఈయన లెక్కలు చెప్తున్నా ఒక్కొక్కటి. ఇంకా జర్రా ఇంకా చెప్తాడు, చాలా మంది చెప్తాడు. 59 ఏళ్ల నుంచి రెట్లు వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్ళు రెట్లే, నిర్మల్లో 59 ఏళ్ళు, పాల్కొండలో 50 ఏళ్ళు. ఇగో భువనగిరిలో రెడ్లే ఉన్నారు కరెక్టే. కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇదే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా? తీన్మార్ మల్లన్నకు మేమందరం పైసలు ఇచ్చినాం, నేను కూడా పైసలు ఇచ్చిన, పైసలు ఇచ్చి ఎమ్మెల్సీ గెలిపించిన, సిగ్గు లేకుండా మమ్మల్ని తిడుతున్నా అన్నాడు. కావాలంటే ఇంటర్వ్యూ లింక్ కావాలంటే నీకు పెడతా పర్సనల్గా, చూసుకో అన్నాడా అనలేదా మాట. మరి నువ్వు ఇంతగానో సంసార నీతులు చెప్తున్నావే, నీ కాడున్న పైసలు ఓని, నీ కాడ నీ చేతులు ఎలా ఉన్న పైసలు ఓని చెప్పు. దీనికి సమాధానం 90% రెడ్లే అయితే 10% బీసీలే. 90% రెడ్లే. తాండూరులో 58, కొడంగల్లో 58 ఏళ్ళు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడ కొడంగల్ రాదు చూపిస్తాను నీకు అది కూడా. ఇగో అమ్మ మీకు యూట్యూబ్లో కొట్టరా, మీకు మంచి మంచి ఫోటోలు వస్తాయి, చూసిర్రా ఇది. అప్పుడు ఈయన అసలు సిద్ధమైన తెలంగాణ బిడ్డ. ఎందుకంటే ఈయన సాగర్ ఐలమ్మ ఫోటో పెట్టుకొని ఏఐ వీడియోలు చెప్పుకోడు. తర్వాత పేరే సాంబశివుని ఫోటో పెట్టుకొని చెప్పుకోడు, బెల్లి లలితక్క ఫోటో పెట్టుకుంటాడు, మా రోజు వీరన్న ఫోటో పెట్టుకుంటాడు, కొండా లక్ష్మణ్ బాబుజీ ఫోటో పెట్టుకుంటాడు. వీళ్ళందరికీ వ్యతిరేకమే. ఈయన పచ్చ బ్యాచ్ తెలుసా? ఆయన పచ్చ బ్యాచ్ అని మీకు. ఈయన తెలంగాణ వ్యతిరేకి. ఈయన ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన అందరు ఫోటోలు పెట్టుకుంటు ఇప్పుడు ఇంతసేపు. మల్లన్న మద్దతు తీరి అని చెప్పేసి బెల్లి లలితక్క, మా రోజు వీరన్న, సాంబశివుడు, సాగల ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాబుజీ, గద్దరన్న ఇంతమంది చెప్పిరట. ఏది ఈ సోపతికా, పచ్చ సోపతికి, ఆంధ్ర సోపతికా చెప్పింది. అమ్మ ఎక్కడ సంసారం. ఇగో ప్రజలారా, రేవంత్ రెడ్డికి నేనేం చేసినో ఆయన గెరక, ఆయన నాకేం చేసినో నాకెరక. చూదగాను అంటే ఇక్కడ బీసీలు ఇప్పుడు చూదగాను ఇప్పుడు అంతే కదన్నా. మరి సిలికా నవ్వుకుంటా మమ్మల్ని ఎర్రిపూలు చేసి ఆయన పుష్పగుచ్చాలు చేసి మర్చిపోయినా మేము. ఇప్పుడు అంటాను కొడంగల్లా ఇంజనీర్లకి వెళ్ళి రేట్లు ఉంటాను. మరి ఎవరిని గెలిపించినావు నువ్వు? కొడంగల్లా ఎవరిని గెలిపించినావా? ఇవన్నీ చేసిన లంగపల్లి ఏం తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ పదవి కోసం ఇన్ని లత్కోరు పనులు, ఇన్ని లంగ పనులు చేసిన ఒక ఎమ్మెల్సీ కోసం ఈ రోజు కూడా వాగేది కూడా ఎమ్మెల్సీ పదవి కాలం అయిపోతుంది. ఇప్పుడు నల్గొండలో, ఖమ్మంలో, వరంగల్లో, భువనగిరిలో సభలు పెట్టాలి. ఇప్పుడు ఆ మొత్తవరి నల్గొండ ఎమ్మెల్సీ, ఖమ్మం ఎమ్మెల్సీ, వరంగల్ ఎమ్మెల్సీ చెప్పక తిరగాలి. అంటే ఇప్పుడు సభలు పెట్టాలి. పవర్ లేకపోతే మన కుక్కలు దేకవు. పవర్ కోసం ఈ ప్రాకులాట. అది చెప్తలేడు, అన్ని చెప్తున్నాను. ఎమ్మెల్సీ పదవి కాలం అయిపోతే సభలు గుర్తొస్తాయి, పాదయాత్రలు గుర్తొస్తాయి, కానీ ప్రజలు గుర్తురారు. ఎందుకంటే ప్రజలు పైసలు తీసుకొని ఓటేస్తారు. నిరుద్యోగులకు 500 రూపాయలు తీసుకొని 500 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన బతకాయ మంది.
ఆ? బా. ఆ? మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్యా జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం. మరి వాళ్ళయ్యే జాగిర్ అనుకున్నావా, మేయే జాగిర్ అనుకున్నావా? మరి వాళ్ళ పైసలు కూడా తీసుకున్నావు, రెడ్ల పైసలు. కాంగ్రెస్ రెడ్ల పైసలు ఆలయ జాగిర్ అనుకున్నా, మేయే జాగిర్ అనుకున్నా, యోనయ్య జాగిర్ అని నువ్వు తీసుకున్నావు చెప్పాలి. చెప్తే తర్వాత ముచ్చట. లేకపోతే మరి ఇలా ఎంఏసీ పదవి ఉంది, వాళ్ళు ఇంగ్లీష్ మెతుకులతో వేసిన అంటారు. రాజీనామా చేయి, రోజే ఉంటే రాజీనామా చేయి. నీకు లేదు కదా ఎట్లా. మంత్రులం అవుతాం, మీరు అడకత్తి అని చెప్తా ఉన్నారు. ఓట్లు మనయి వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారంట. అగో ఈ పంచాయతీ అయ్యాలా ఇదే చెప్తురా, మా ముదిరాజు బిడ్డలు ఇదే చెప్తురు, మా యాదవులు ఇదే చెప్తురు, మా గౌడలు ఇదే చెప్తురు. ఓట్లు మా ముఖ్యమంత్రి నువ్వు ఎట్లా అవుతా అడుగుతారు నీ రాజ్యాధికార పార్టీల. వేరే పార్టీలు అడుగుతలేరు, ఎందుకంటే వేరే పార్టీల అధికారం, ఆత్మగౌరవం, వాటా, ఇది నా పోరాటం అని ఎవడు పత్తి ముచ్చట చెప్తలేడు. నువ్వే చెప్తున్నావు కదా ఇది సంసార లెక్కలు. మరి ఆ సంసార లెక్కలకు ధర్మం ఉండాలి కదా. అంటే పూజారట మంత్రాలు చదువుతాడ, పాటించవా? మా ఓట్లు మా సీట్లు ఈ భువనగిరి నుంచి రేపు పొద్దుగల మా యాదవ బిడ్డనో, మా గౌడ బిడ్డనో, మా ఉదిరాజు బిడ్డనో, మా పద్మశాలి బిడ్డనో 2028లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే. అమ్మా తడబడు ఒక పేరు మర్చిపోయాడు మావాడు, మునురు కాపు చెప్పలే. ఎందుకంటే నేను భువనగిరికి వెళ్ళిన వాడట, ఈయన ఆదేరు పోతాడట. ఆయన ఏమేం చెప్పిండు, నేను చెప్పిన పేర్లు అని చెప్పిండు. యాదవులు చెప్పిండు, ముదిరాజు చెప్పిండు, పద్మశాలి చెప్పిండు, గౌడలు చెప్పిండు. మునురు కాపు అని చెప్పలే, ఎందుకంటే ఈయన భువనగిరికి వెళ్ళిన వాడట. ఒకే ఒక బీసీ బిడ్డ నల్గొండ జిల్లాలో బీరాయిలేరు నా కుర్మ బిడ్డ, ఆయన కడ పోయి నిలబడతాడ. అందుకని ఇక్కడ ఆయన పేరు చెప్పుకోలే. సంసారి అంటే మామూలు సంసారి కాదు. ఇక్కడి నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సూర్యాపేట అయితే ఎట్లయినా చోటే యాదవ్ గాంధీ 2028లో ఎవడు బాబునన్న జానన్న ముడి కింద హైడ్రాలిక్ జాకి పెట్టుకున్నావా అని అది ఇప్పుతున్నాడు కొడతాను. నాకు జాగ్రత్త, నీ ఇష్టం, పైసలు మొత్తం నీ అంటే సభకు నాకు తెలిసింది ఆల్రెడీ. సో వాడు ముడి కింద జాకీలు పెట్టి లేపి కాంగ్రెస్ వాళ్ళు ఒకటేసారి జాకి తీసిన ముడి కింద, వాళ్ళందరూ అడ్డం పడరు. ఇక నెక్స్ట్ అడ్డం పడి నువ్వే ఉన్నావు. ఇక సూర్యాపేట నీదన్నా నువ్వు ఇక సంకలు ఎగిరేసుకున్నట్టు నీ పని అవుతుంది. నీ ఇష్టం ముందే చెప్తున్నా. ఇక మా కులపోని కాబట్టి చెప్తున్నా, బాధ అనిపిస్తుంది. నీ పైసలు అన్నీ గాయ అవుతాయి. నువ్వు ఎన్నో పనులు చేసి సంపాదించినట్ట, నాకు అది కూడా ఎరక. ఎన్నో పనులు అంట, ఆ పనులన్నీ చేసి కన్నబాధపడి సంపాదిస్తే మరి ఇన్నోట్ల కొడతాను అంట. నీ కర్మ. మరి ఎన్ని పైలు పెట్టినో తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి 20,000 మంది వచ్చిరా, 10,000 వేసుకో, ఇంటూ 10,000 రూపాయలు. అవన్నీ మా జానన్న పైసలే. అయ్యో కథమే కాదన్నా చేస్తా ఉన్నా సోదరులారా. ఇక ఈ పాలకుర్తి ఉంటుంది ఒక దాన, ఈ పాలకుర్తి కాడ 69 ఏళ్ల నుంచి రెడ్జోళ్ళు వెలుగోలే ఎమ్మెల్యేలు. ఇప్పుడు పాలకుర్తి అంటే తెలుసా మీకు? పాలకుర్తి అంటే మళ్ళీ వినిపిస్తాం. ఇందాక మీరు వినలేదు పాపం, నేను మర్చిపోయినా. మళ్ళా పాలకుర్తి జోలు వినిపిద్దాం. మా తీర్మార్ మల్లన్న మా గురువుకు ప్రేమతోని ఇప్పుడు పాలకుర్తి గురించి మా అందరం వినే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇదే పాలకుర్తి వీడియో. నేను ఒకసారి వినిపిస్తా కదా ఆయన ఏం చెప్పిన మా సారు, మా గురువు గారు కదా. ఎంతైనా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఏం లేదు కదా, గిదే మొక్కం అదే కథ. మళ్ళా ఓటేయాలని చెప్తా ఉన్నాడు కేసీఆర్. చెప్తా ఉన్నాడు అన్న నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని మింగిండు. ఇవాళ ఈ చిట్యాల ఐలమ్మ ఈ పోరాటం దూకొని వచ్చిందా అనిపిస్తున్న ఐలమ్మ ఆ రోజు పెట్టినప్పుడు ఇది అక్కనే పాలకుర్తి ఎవరో కాదు పరిచయం చేసింది, పాలకుర్తి గురించి మాట్లాడుతున్నాం అన్న పెద్దలు ఆ రోజు ఆ రూపకంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత B6 ఛానల్ ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం పాటుపడతా ఉంది. ఒక మాట చెప్తా ఉన్నా, చెప్పాలి. చిట్యాల ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది, అవునా? చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది. ఇప్పుడు నయా చిట్యాల ఐలమ్మ వచ్చింది మన దగ్గరికి. ఎవరు తెలుసా? ఇప్పుడు ఇందాకేం చెప్పిండు, 66 ఏళ్ళకెళ్ళి పోరాడింది పాలకుర్తిలా. 66 ఏళ్ళకెళ్ళి ఒక బీసీ కాలేనాడు కదా. చాకలి ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది. ఇప్పుడు నయా చిట్యాల ఐలమ్మ వచ్చింది. ఇగో గీవే నయా చిట్యాల ఐలమ్మ అంటే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇగో బీసీ, ఇక పెద్ద బీసీ. తెలంగాణలో యశస్విని రెడ్డి అంత బీసీ ప్రపంచకంలో లేరు. ఎందుకంటే
60 ఏళ్ళకి వెళ్ళి అక్కడ పాలకుర్తి నగరంలో బీసీలు వస్తలేరని రెడ్లు వస్తున్నారని నయా సిట్టాల ఐలమ్మని గెలిపించి వచ్చిండయా మా తిన్మార్ మల్లన్న బీసీ పెద్ద బాలేదు పెద్ద బీసీ అనిపిస్తలేదా కొంచెమన్నా ఇజ్జత్ విమానం ఏం లేదు ఇడుచుకొని మాట్లాడుతున్నాం మనం బట్టలు ఇప్పుకొని బరివత్తరం అంటే ఉంది నువ్వు చెప్పే జోలి ఇప్పుతున్నాగా ఇప్పుడు నీ బట్టలు ఇడా నీకు రోషన్ రాదులే కానీ 39 ఏళ్ళ నుంచి. ఏయ్ ఇంకా చెప్పు గద్వాల అదే, మంచిర్యాల అదే, సిరిసిల్ల కాడ అదే, సిద్దిపేట కాడ 403 ఓట్లు ఉన్నాయా వెలుమోలే. అబ్బా. హరీష్ రావు ఎమ్మెల్యే అలా కులపోలే. హ్మ్. సిర్పూర్ కాగజ్ నగర్ లో 101 ఓట్లే వెలుమోలే. 101 ఓట్లు ఉన్నాడు ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు. హ్మ్. లక్షలాది మంది ఉన్నటువంటి బీసీలకు విలువ. గుట్కిలు మిగుతుంది మీరు చూస్తురా భయం అవుతుంది పొదుకాంతల 7:30కు మహేష్ గాడ్సే గారు లైవ్ వస్తుంది నేనేం మారితే వాడు ఏమంటాడు అని గుట్కిలు మింగుతాను ఇడ ఇట్లా అంటున్నాడు భయం అవుతుంది పాపం చూస్తాడు ఇప్పుడు కూర్చొని అన్యాయం చేస్తూ పార్టీలు ఇన్ని రోజులు అంటే వాళ్ళ దగ్గర బీఫామ్లు ఉంటాయి. మీ బీఫామ్ లో తులట పీస్ మాకేముంది? ఇప్పుడు మా బీఫామ్ మా తానే ఉంది. మా బీఫామ్ లోట పీస్ కూడా వద్దుగా వాళ్ళ బీఫామ్ వాళ్ళ మరి రోసే ఉంటే మరి ఇప్పుడు ఇవాళ లోట పీస్ వస్తున్నాడా లోట పీస్ కండి మనం 60 నువ్వు లోట పీస్ కానీ ఇచ్చుతున్నది అంతో ఎంతో నీకు అడవుడు ఇచ్చేది లేదు నీకు ఇచ్చేది ఏమైనా ఉంటే లోట పీస్ కదా వాళ్ళ బీఫామ్ కాంగ్రెస్ వాళ్ళు రేడియోలు ఇచ్చిన బీఫామ్ మనకు వద్దు ఎందుకంటే లోట పీస్ ఆయా పారి ఇసిరాయి నువ్వు మొగడవు అయితే అన్నే ఇసిరేసినవా అయ్యో మాటలట ఇంకో కేసీఆర్ సామెత చెప్పి నేను చెప్తే ఇప్పుడు పెద్ద మొగోడు అని అంటే ఒకడట మంచిగా 6 ఫీట్లు ఉన్నట ఆజాన్ భవన్ లెక్క కన్నలు తిరిగినట ఈ బందోబస్తు ఏమో పందికి పంది ఉండి ఇంకేమైతే అని చెప్పేసి ఏం బిడ్డ మన ఎటు పోతున్నావు బిడ్డ అని అడిగినట ఓ రైతు పొలంలో పోతున్నాడు అయితే ఏం లేదు ఇంటికి కావచ్చు అంటే మరి బందోబస్తు ఉన్నావు పందికి పంది ఉన్నావు రారా కొడుకు అంటే పోయినట మా మల్లేశ్ అసంటోడు సో పోయి మరి మొలకాల బిడ్డ అనేటి వంగబడుతుంట ఆ వరాలకి వెళ్ళంటే ఎలుకొచ్చిందట ఎలుకలు చూసాట ఎలుకలు పడట ఈయన కూడా గతకి ఉంది సామెత పెద్ద మొగోడు అని అంట మొలకాల వెళ్తే ఎలుకలు పడ్డట్టు ఈ సంసారి పెద్ద మొగోడు అనిపి మాటలు మాట్లాడుతుంది వెనకగానే బీఫామ్ ఇచ్చి పారేయమంటే భయం అవుతుంది మన గెలవం కదా జిందగీలా మా తానే ఉంది. ఇవాళ అందుకోసమే ప్రజలారా వీళ్ళ మీద ఈ దొరల మీద జై. ఈ రెడ్ల మీద జై. వీళ్ళ ఆధిపత్యం మీద జై. తిరుగుబాటు చేయడం కోసమే ఇవాళ ఒక బృహత్తరమైనటువంటి ఆపరేషన్ తెలంగాణలో సగం మంది అయిపోయింది ఇక సగం మంది ఉన్నారు 59 మంది ఉన్నారు రెడ్డోళ్ళు వెలమోళ్ళు కమ్మోళ్ళు ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు ఈ 59 మందిని అబ్బా ఈ 59 మందిని రాజకీయ సమాధి చేసేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి యుద్ధాన్ని కలిసి ప్రారంభం ఇగో వెనకట్లా మన పెద్దలు సామాన్ చెప్తారు గూట్లో ఉన్నది పసి బీకాలే తర్వాత ఏటే ఉన్నది బీకొద్దాం 65 మందినో 69 మందినో మనం ఒడగొడదాం కష్ట కానీ ఫస్ట్ రేపు నువ్వు రాజీనామా చేస్తే ఒక రిటైర్ నిలబెడతారు ఆపోజిట్లో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకో ఆయన కానీ అది గెలుచుకరా ఫస్ట్ అది గెలుచుకొచ్చే దమ్ము నీకు తర్వాత 69 మంది మారదాం పాటు ఫస్ట్ గూటే ఉన్నది బిగుదాం ఈ సభ దేనికి ఎమ్మెల్సీ అయిపోనికి వచ్చింది ఎమ్మెల్సీ గెలుచుకరా ఫస్ట్ గెలుచుకొచ్చినాక అప్పుడు మాట్లాడదాం మిగిలిన వాళ్ళకి గెలిపించేది సోదరులారా దాని పేరే జై ఏయ్ సర్జికల్ స్ట్రైక్ 59 ఇక్కడ నుంచే ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా ఒక్కసారి రాయరా దయచేసి రాసి పెట్టుకోరా ఇవాళ డేట్ టైం అంటే చూసి రాసి పెట్టుకోరు సర్జికల్ స్ట్రైక్ 59 అట సర్జికల్ స్ట్రైక్ 59 అంటే అట్ట చెప్పొద్దా నేను 59 మంది తాగొచ్చిన అట్టయితేనే ఇమేజిన్ అయినా అని చెప్పాలి లెక్క రివర్స్ చెప్తున్నాను ఆయన సగం నిజంగా చెప్తాడు నేను నిండా చెప్తా సో మా తీర్మానం వలన లెక్క ఆయన 59 అంట మీకు అందరు తెలియదేమో చాలా మంది రాజకీయ నాయకుల కిరక బీఆర్ఎస్ వన్ కాడ ఎన్ని పైలు తెచ్చుకుండు బీజేపీ వన్ కాడ ఎన్ని పైలు తెచ్చుకుండు కాంగ్రెస్ వన్ కాడ ఎన్ని పైలు తెచ్చుకుండు అందరు కలిపితే 59 మంది అయ్యారట రెడ్లు యనమాలు కలిపితే మరి అందరు పైలు తెచ్చుకొని తింటే ఎమ్మెల్సీ అయినా అని చెప్పుకుంటాను సో ఇంక కౌంట్ డౌన్ పెడతాను సర్జికల్ స్ట్రైక్ ని అయిపోయిందా ఇంక అయిపోయిందా కౌంట్ డౌన్ ఇక పెడతా చూడు కౌంట్ డౌన్ బీసీల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఈ యుద్ధంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా చాలా మంది ఇక్కడ చాలా మంది ఇంకా ఇక్కడికి చేరుకోలేకపోయినారు వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సభను విజయవంతం చేసిన ప్రజానికానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ అయ్యో ఇప్పుడు రాజ్యాధికార సమరబేరి రాజ్యాధికార సమరబేరిలో రాజ్యాధికారం గురించి ఏడా మాట్లాడి చెప్పురా నాకు
ఆయన అధికారం, ఆయన ఎమ్మెల్సీ పదవి, ఆయన స్వార్థం, ఆయన రేపు పదవి కాలం అయిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ గెలవాలని తప్ప ఇక్కడ ఎక్కడైనా రాజ్యాధికారం గురించి ఏం మాట్లాడిండు? నాకైతే ఇలా 1% కూడా బీసీల కోసం మనకు కనపడలేదు. నా ఎమ్మెల్సీ పదవి అయిపోతుంది, నాకు రెట్లు సపోర్ట్లు లేరు, నాకు కాంగ్రెస్ సపోర్ట్ లేదు, నాకు ఎవడు సపోర్ట్ లేడు, దయచేసి బీసీలారా మిమ్మల్ని నిండా ముంచి నేను ఎమ్మెల్సీ అయిదామని చూస్తున్నా, దయచేసి క్షమించండి. గిట్లా చెప్పినట్టు కనిపిస్తుంది నాకు, గిట్లా కనిపిస్తుంది నాకైతే. సో ఒక్క నిమిషం, ఒక ఫోన్ వస్తుంది. హలో, లైవ్లో ఉన్నాను, చెప్పండి. నేను లైవ్ అయిపోయిన తర్వాత చేస్తా. మీ పేరు చూసిన నేను చేస్తాను మీకు. నేను చూసిన. థ్యాంక్ యూ. మాట్లాడదాం. మీరు ఏ పర్పస్లో కాల్ చేసారో నాకు లైవ్లో ఉన్నా. సో ఒక ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది. ఇది తీర్మార్ మల్లన్న గురించే, అందుకే ఎత్తిన. చాలా ఇంపార్టెంట్ ఫోను. ఎవరి గురించి అయితే ఈరోజు సభలో మాట్లాడిండో ఇలా అదే విషయం గురించి ఆయన నాకు చాలా విషయాలు చెప్పడానికి కాల్ చేసాడు. ఆయన ఎవరు అనేది మీకు అది తొందరలో చెప్తా, అందుకే నేను ఎమర్జెన్సీగా తీసుకున్నా, క్షమించాలి. సో ఇప్పుడు సంసారి మాటలు, పత్తి గింజ మాటలు మందికి చెప్పాలంటే పెద్దలు మనకు సామెత చెప్పారు. మనం మంచోడం అయితే, మన సంసారం అయితే మందికి నిధులు చెప్పాలి. మందికి నిధులు చెప్పే అర్హత మనకు ఉండాలి. ఫస్ట్ 16 కొంపలు తిరిగి వచ్చి నిధులు చెప్తే లోకం నమ్మదు. నీ ఎన్ని కొంపలైనా లెక్కలేదు తీర్మార్ మల్లన్న పద్యాలు గారు. ఇక నీ కొంపలు ఇప్పుడు లెక్క చెప్తే ఇప్పుడు 10-15 అయితే ఇప్పుడు నేను చెప్పలేను. నవ నిర్మాణం, ఈ నిర్మాణం, ఆ నిర్మాణం అన్ని చెప్తే అంగి దేవాలి, ఇప్పుడు లాగ దేవాలి, ఇప్పుడు మా కాడ లేవయి, ఎందుకంటే అవి ఉడవిక్కపోయాను మా 10 రూపాయలు ఇసుకపోయి. సో ఇప్పుడు మా మల్లన్న పటేల్ అయితే సభ సక్సెస్ ఎమ్మెల్సీ పదవి కోసం అయింది, బీసీ రాజ్యాధికారం కోసం కాలేదు. నీ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ రెడ్ల బానిస తీర్మార్ మల్లన్న పటేల్ ఆయన గారు ఇలా బీసీలను నడి బజార్ల నయవంచన గురి చేసే ప్రయత్నం చేస్తే, వాస్తవాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేసిన ఈయన కాంగ్రెస్ రెడ్ల ఎంగిలి మెతుకులు తిన్న కాంగ్రెస్ బానిస ఎమ్మెల్సీ బీసీ ద్రోహి. యావత్ తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్సీలలో 17 మంది ఎంపీలలో ఒకే ఒక్క బీసీ ద్రోహి నయవంచకుడు తీర్మార్ మల్లన్న పటేల్ గారు. చెట్టు పేరు చెప్పి కాయలేమినట్టు బీసీల పేరు చెప్పి మళ్ళా ఎమ్మెల్సీ గారు ఒక దొంగ కుట్రతో ఇలా ఈ సభ పెట్టింది తప్ప ఇంతకుమించి మరి బీసీలకు పనికొచ్చేది గాడిద గుడ్డు, ఇంత లావు గాడిద గుడ్డు, మా మలిగాని తలకాయ అంత లావు గాడిద గుడ్డు. ఇది అబద్ధం అని నిరూపిస్తే దేనికన్నా రాసిద్దాం. అమరవీరుల స్తూపం కాడైనా సరే, లేదు క్యూన్యూస్ ఆఫీస్ కాడైనా సరే, లేదు తెలంగాణలో ఏ మూలకైనా సరే తీర్మార్ మల్లన్న పటేల్ నేను చెప్పింది అబద్ధాన్ని నిరూపించు, లేకపోతే సౌటగాన్ లెక్క ఇగో నీ ఛానల్లో వీడియో పెట్టినా కదా స్ట్రైక్ వేసుకో, చెప్తున్నా స్ట్రైక్ వేసుకో. పోతే ఇంకో 3 ఛానల్ ఉన్నాయి, నాకు తెలుసు కదా నా సంగతి, నీకు ఇంకా 3 ఛానల్ ఉన్నాయి. సో నీ ప్రియమైన అభిమాని, నీ ప్రియమైన అభిమాని ఇప్పుడు ఫోన్ వచ్చింది. సో లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడి ఇంకా చాలా విషయాలు రేపు ఖచ్చితంగా మీకు మార్నింగ్ న్యూస్లో తెలియజేసే ప్రయత్నం చేస్తా.